అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నాలుగవ ప్రశ్న. గురుదేవ, పరమాత్మ స్వరూపాన్ని గురించి మీరు ఎంత చెప్పినా అనుభవం లేని కారణంగా నాకు అర్థం అవ్వటం లేదు. మీ అందరి కండిషనే అది కదా. మీ అందరికి కూడా అదే సమస్య. పరమాత్మ గురించి ఫస్ట్ వాల్యూమ్లోనే మీకు అందరికీ తెలుసు. నేను నాది తెలుసు, నాది వేరు, నేను పరమాత్మ, నాది కాదు, ఇది ఆత్మ, ఇది అనాత్మ, అందరికీ తెలుసు. కానీ మరి మాకు ఎందుకు ఇంకా మీరు చెప్పాల్సి వస్తోంది అంటే మాకు అనుభవం లేదు, అందుకని మాకు అర్థం కావటం లేదు. దయచేసి నాకు అర్థమయ్యేట్టు వివరించండి. ఎన్నిసార్లు చెప్పినా నాకు అర్థం కావటం లేదు, మరి నాకు అర్థమయ్యేట్టుగా ఇంకా చెప్పండి అని అడుగుతున్నాడు. అంతే అడుగుతాడు, అంతకంటే ఏం చేస్తాడు? ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కావటం లే. ఎన్నిసార్లు అయినా ఒక విషయమే చెప్పాలి, ఇంకో విషయం లేదు. మేము చెబుదామంటే మాకు ఇంకో సంగతి ఏమీ లేవు కదా. ఏదో రాముడి కథ చెప్తూ ఉంటే మధ్యలో దశరథుడో హనుమంతుడో సీతో ఇంకెవడన్నానో అట్లాంటి జనకుడో ఎవడో వస్తాడు కదా. కథ రాముడిదే మెయిన్ అయినా కూడా అట్లా అద్వైతంలో వాడు ఒకడే ఉంటాడు, వాడికి సంసారం లేదు. ఏమ్మా, ఎవ్వరు లేరు ఇంకోని ఎవరినో చెప్పడానికి. ఎన్నిసార్లు చెప్పినా వాణ్ణి గురించే చెప్పాలి. వాణ్ణి గురించి చెప్పడానికి వాడికి ఆకారం లేదు, అవునా? ఆకారం లేదు, కానీ వాడు అన్ని పనులు చేస్తాడు కదా. ఇది చెయ్యడు, అది చేస్తాడనేది లేదు. వాని గురించి ఎంత చెప్పినా వాడైన వాడికి మాత్రమే అర్థమవుతుంది. వాడైన వాడు అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిత్ కాకపోతే వాడు ఏమై ఉండాలి? జీవుడై ఉండాలి. జీవుడైన వాడికి వాడు తెలియడు. అర్థమైందా? అందుకని నాకు అర్థమయ్యేట్టు చెప్పండి, నాకు అర్థమయ్యేట్టు చెప్పండి అనే అడుగుతూ ఉంటాడు. చెప్తున్నప్పుడు ఎప్పుడో వాడు ఒక్కసారి పట్టుకుంటాడు. ఆ పట్టుకున్న తర్వాత ఇక వాడు వదలక్కర్లే, అది పట్టుకుంటుంది వాడిని. అది వాడిని పట్టుకుంటుంది అంటే వాటి పేరు అచ్యుత అని పేరు. అచ్యుతుడు. అచ్యుత అంటే మనం అంతా విష్ణుమూర్తి అనుకుంటాం కదా. అచ్యుత. చ్యుత అంటే వదిలేవాడు, అచ్యుత అంటే వదలడు. ఒక్కసారి పట్టాడంటే ఇంకా వదలడు. వాడిని పట్టుకునేంత వరకే మీకు అర్థమైందా? దేవుడు తిరుపతిలోనో కాళహస్తిలోనో ఉన్నాడని గట్టి ముద్ర వేసుకున్నాం. మనం అందరం ఏం చేసామంటే, దేవుడు ఎక్కడున్నాడు అంటే తిరుపతిలో ఉన్నాడు, కాళహస్తిలో ఉన్న తిరుపతిలో ఉన్నాడంటే విష్ణుమూర్తి, కాళహస్తిలో ఉన్నాడంటే శివుడు, విజయవాడలో ఉన్నాడంటే దుర్గమ్మ కదా.
కొత్తూరులో ఉన్నాడంటే సుబ్బరాయుడు కదా. ఇప్పుడు ఎవర్రా దేవుడు అంటే వీళ్ళందరూ దేవుళ్ళే. నీ దృష్టిలో వీళ్ళందరూ దేవుళ్ళే. ఇందులో ఎవడెక్కువ ఎవడు తక్కువ అంటే ఎట్లా ఎక్కువ తక్కువ ఎట్లా నిర్ణయిద్దాం చెప్పండి. ఫలానా వాడు ఎక్కువ ఫలానా వాడు తక్కువ అని ఎట్లా చెప్దాం చెప్పండి. చాలామంది ఎవరి గుడికి ఎక్కువ మంది వెళితే వాడు ఎక్కువ అన్నాము కాదు. ఎవడి కోరికలు ఎక్కువ తీరితే వాడు ఆ దేవుణ్ణి నమ్ముతాడు. అర్థమైందా? దేవుడి ఉనికిని వాడు ఏం చేసుకోవాలి అంటే నీ కోరికలు తీర్చాలి. నీ కోరికలు తీరిస్తే నువ్వు వాడు ఉన్నాడని నమ్ముతావు, లేకపోతే లేడు. చూడండి, కష్టం రాగానే ముందు అనేది ఏమిటంటే దేవుడు లేడు. దేవుడు ఉంటే ఇంత అన్యాయం జరగనిస్తాడా అంటే ఆయనకి ఇదే పని. అన్యాయం ఏమిటి అంటే నీకు ఇష్టమైనటువంటిది కదా జరగలేదు, వాడికి ఎవడికో ఇష్టమైంది జరిగింది. అప్పుడు వాడు నాకు శత్రువు, నాకు ఇష్టమైంది జరగలేదు. జరిపించే పని ఎవడిదంటే దేవుడిది. అంటే రోజు నువ్వు వాడికి ఏదో చేస్తున్నావు కదూ, అందుకని వాడిని పనులు జరిపించాలి. అంతేనా? నువ్వేం చేయటంలే. కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా నీకు చేతగా అన్నప్పుడు ఓ దేవుడా అని అడుగుతున్నావు. కానీ నిజం చెప్పండరా, మనం మామూలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎవరైనా తలుచుకుంటున్నారా? నేను అలసిపోయి నాకేదో నొప్పి వచ్చి నేను కూర్చోడానికో నుంచోడానికో లేకపోతే నడవడానికో నాకు చేత కానప్పుడు అప్పుడు నేను రామా అంట కదా. అంటే ఇందా నుంచి రామా గుర్తు రాలేదా? ఇప్పుడు రామా ఎందుకు వచ్చాడు? నా కాలు తీసి పెట్టడానికి కూడా శక్తి లేనప్పుడు కదా, అప్పుడు నాకు రాముడు కావాల్సి వచ్చాడు ఆసరా కోసం. అంటే నువ్వు దేవుణ్ణి ఎందుకు కోరుకుంటున్నావు అంటే నీకు సపోర్ట్. నీకు సపోర్ట్ ఎందుకు అడుగుతున్నావు అంటే నువ్వే దేవుడు అని నీకు తెలియకపోబట్టి. దేవుడే సపోర్ట్ ఇస్తాడు, ఇంకా ఏ మనుషుల్ని మనం అడగం కదా. సపోర్ట్ ఎవరిని అడుగుతాం? దేవుణ్ణే అడుగుతాం. ఎందుకు దేవుణ్ణే అడుగుతున్నావు అంటే వాడొక్కడే నీకు సహాయం చేయగలవాడు అని నీకు తెలుసు కదా. అది ఎప్పుడు అడుగుతున్నావు? నీకు కష్టం వచ్చి నువ్వు చేయలేకుండా నువ్వు కదలలేకుండా ఉన్నప్పుడు మాత్రమే వాడిని పిలుస్తున్నావు. అప్పుడు వాడు సహాయం చెయ్యకపోతే, ఒకవేళ దేవుడు లేడు ఏం లేడు పోండి, దేవుడు ఉంటే ఇట్లాంటివన్నీ చూస్తూ ఊరుకుంటాడా అంటే నువ్వు ఎన్ని చూస్తూ ఊరుకున్నావో వాడేమో ఊరుకోలేదే వాడి మీద కంప్లైంట్ చేస్తున్నావు. ఆలోచించండి రా, మనం చేసే పనే. ఎన్ని అన్యాయాలైనా మనం చెయ్యొచ్చు, చూస్తూ ఊరుకుండేది వాడి తప్పు. వాడేం ఊరుకోలేదు. నువ్వు ఏం చేస్తే ఏ అన్యాయాలు అధర్మాలు నువ్వు చేసావు నీకే తెలుసు కదా అని అనుకుంటున్నావో అవన్నీ మళ్ళీ రిటర్న్ నీకు వస్తున్నాయి. అవి చూస్తూనే ఉన్నాడు వాడు కదా. బాల్ ఒకసారి గోడకేసి కొడితే ఆ గోడ పిచ్చిది, అదేం నాకు ఎదురు తిరిగి అనలేదులే, ఏం పర్వాలేదులే అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే అది జడం కదా. బాగా కొట్టాలే బాగా అని అదేం ఊరుకోదు, అది జడమే. కానీ అంతకంటే వేగంతో ప్రతి యాక్షన్కి ఏముంటుంది? రియాక్షన్ ఉండి తీరుతుంది. అక్కడ ఎవరు మనిషి ఉండక్కర్లే, నిన్ను కొడుతూనే ఉన్నాడంటే నీకు ఏమేమైతే నువ్వు చేశావో అవన్నీ వెనుదిరిగి నీకు వస్తూ ఉన్నాయి. కానీ నువ్వేమంటావంటే అస్సలు నేను ఎప్పుడు ఎవ్వరికి ఏ అపకారం చెయ్యలేదండి, కానీ దేవుడు నాకు కష్టాలు పెడుతున్నాడు. వాడికి ఏమన్నా పిచ్చి రోగమా? నీకు కష్టాలు పెట్టి వాడు ఏమన్నా శాడిస్టా? సంతోషపడతాడా? అంటే దేవుణ్ణి గురించినటువంటి సరైన అవగాహన నీకు లేకపోబట్టి నాకు లేదని మీరెందుకు చెప్తున్నారండి? నాకు చాలా దేవుడు అంటే నమ్మకం ఉంది. నమ్మకం ఉంటే నువ్వు తిరుపతిలోనో కాళహస్తిలోనో దేవుడు ఉన్నాడని అనవు. దేవుడు ఎక్కడ ఉండాలి? అంతటా ఉండాలి.
అంతటా ఉన్నవాడు నీలో కూడా ఉంటాడు. ఎందుకంటే మన గబుక్కున నాలోనే ఉన్నాడని మీరు చెప్తున్నారు, నిజమే. మీలోనే కాదు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు మీలో కూడా ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడు అంటే అంతటా ఉన్నాడు అన్నారు. ఎందుకంటే ఆయన సర్వవ్యాపి. ప్రజ్ఞాన ఘనం అనే పేరుతో అంతటా ఉన్నాడు. ఆయనలోకి ఎవ్వరూ రారు, ఆయన ఎవరిలోకి రాడు. మా మోహిత్ని అడిగితే చెప్తాడు. అద్దంలోకి బొమ్మ వచ్చిందా, బొమ్మ మోహిత్ అద్దంలోకి వచ్చాడా, అద్దం పైకి వచ్చాడా అని అడిగితే ఉన్నాడా వాడు? ఆడుకుంటున్నాడా? ఓన్లీ మోహిత్ అద్దంలో ఉన్నాడా, అద్దం మీద ఉన్నాడా అంటే ఇప్పుడు ఎవరో నాలో ఉన్నాడు అన్నారే, దేవుడు నాలో ఉన్నాడు అని. ఎక్కడున్నాడు అని అడిగితే దేవుడు అంతటా ఉన్నాడని చెప్పండి. నాలో ఉన్నాడు అనేది తప్పు. ఎందుకు అంటే దేవుడు నీ లోపల ఉండడానికి వీల్లేదు. మరి నా లోపల ఏముందండి అంటే తత్సృష్ట్వా దీన్ని సృష్టించుకుని, దీన్ని అంటే ఏమిటి, దీని లోపల ఒక బుద్ధి అనే అర్థాన్ని సృష్టించుకుంటే ఆటోమేటిక్గా ఆ బుద్ధి దర్పణంలో బయట ఉన్నటువంటి దేవుడి ప్రతిబింబం పడుతుంది. ఆ పడిన బింబానికి చిదాభాసుడు అని పేరు. చిత్తు ఎందు ఆభాస అయినవాడు. చిత్ అంటే నీ చిత్తం నీలో ఆభాసగా. ఎందుకంటే అద్దం పెట్టంగానే ఎవ్వడి ప్రయత్నం అక్కర్లే, అందులో బొమ్మ పడుతుంది. ఇప్పుడు ఏ బొమ్మ పడుతుంది అని మనకు ప్రశ్న, సమస్య రావాలి. వస్తుందా ఉందా? అద్దంలో ఏం బొమ్మ పడుతుంది అన్నప్పుడు నేను అద్దం ఊరికే ఇట్లా పెట్టా, మీరందరి బొమ్మలు పడతాయి కదా. అద్దాన్ని ఇట్లా పెడితే మీ అందరి బొమ్మలు పడతాయి. నేను అద్దాన్ని ఇట్లా, ఇది పైది కూడా పడుతుంది. నేను అద్దాన్ని ఊరికే మనం ఖాళీగా అద్దం పెట్టామనుకోండి, ఆ అద్దంలో ఏం పడుతుంది చెప్పండి? అద్దంలో ఏం పడుతుంది? మనం అద్దం ఎదురుగా ఉంటే మనం పడతాం, ఏమీ లేకపోతే ఆకాశం పడుతుంది. అద్దంలో ఆకాశం పడుతుంది. ఆకాశం అంటే ఏమిటి? ఈ ఖాళీ. ఇది ఎలా పడుతుందండి అంటే అద్దం అంతా ఒక బ్రైట్నెస్ వస్తుంది చూడండి. అద్దంలో ఆకాశం పడింది అంటాడు, దాన్ని సదాకాశం అంటాం. అద్దంలో ఒక మనిషి పడితే ఆ మనిషి అనాత్మ, అదే నాది. అద్దంలో పడ్డ బొమ్మ అద్దంలో పడ్డదా, అద్దం మీద పడ్డదా అంటే అద్దం మీద లేదు, పైన సర్ఫేస్ మీద లేదు, అద్దం లోపల లేదు, కానీ పడ్డట్టుగా కనబడుతుంది. అందుకని అది మిథ్య. అర్థమైందా? అది మిథ్య ఎందుకు అయింది అంటే అందుకు అయింది. అద్దంలో మొట్టమొదట ఏం పడుతోంది అంటే ఆకాశమే పడుతుంది. ఆకాశం అంటే ఖాళీ. ఆ ఖాళీలో బొమ్మలు పడతాయి. ఖాళీ ఎందుకు పడిందిరా అంటే అద్దం వెనక పాదరసం ఉంది కాబట్టి అద్దం మీద ఏం పడితే అది పడాలి. అద్దం ఎదుట ఎవరూ లేరు, ఒట్టి అద్దం ఉంది, అప్పుడు ఏం పడాలి? ఆకాశమే పడుతుంది. ఆకాశం అంటే ఆకాశమా? కాదు. మీరు అద్దంలో చూడండి, ఆ ఆకాశం ఎలా పడుతుంది అంటే ఒక చైతన్యమైన కాంతి, అదే రిఫ్లెక్షన్. ఆ అద్దానికి, అద్దం ఒక్కదానికే ఉంది, ఆ గోడకు లేదు ఆ శక్తి కదా. ఆ పడ్డదాన్ని నీ బుద్ధి అనే దర్పణం అనే అది అద్దం, ఆ అద్దం మీద పడింది అది. అందుకని తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అంటే అది అర్థం. భగవంతుడు నీ లోపల లేడు. మరి నా లోపల ఉన్నాడని కదండి మీరు ఇన్నాళ్ళు చెప్పారు, మళ్ళీ నా లోపల లేడంటున్నారేమిటి అంటే నీ లోపల ఉన్నవాడు ఆభాసుడు. ఎందుకంటే నువ్వే ఆభాస అయితే, నువ్వు ఆభాస కదా, నాది ఆభాస అవునా కదా? ఆభాసే. మరి ఆభాసలో నీ బుద్ధి దర్పణం కూడా ఆభాసే కదా. నీలో ఉన్న అన్నీ ఆభాసే కదా, మొత్తం ఆభాసే కదా. ఆభాస అంటే ప్రతిబింబమే కదా. సదాకాశ ప్రతిబింబం కూడా నీ బుద్ధి దర్పణంలో పడింది. ఫస్ట్ పార్ట్ విన్నారు కాబట్టి మీకు ఇది ఖచ్చితంగా అర్థం అయి ఉండాలి. అందుకని ఆభాసలో పడ్డవాడు నిజమైన వాడు కాదు. ఎందుకు నిజమైన వాడు కాదు? వాడు అద్దం లోపల లేడు, అద్దం సర్ఫేస్ మీద లేడు, కానీ మనకు అద్దంలో ఉన్నట్టు కనబడుతున్నాడు, సర్ఫేస్ మీద ఉన్నట్టు కనబడుతున్నాడు. అసలు సర్ఫేసే నువ్వు చూస్తున్నది.
టీవీలో సీరియల్స్ చూస్తున్నప్పుడు టీవీ అద్దాన్నే చూస్తున్నావు నువ్వు కదా. మరి ఆ టీవీ లోపల ఉన్నాయా ఆ బొమ్మలు? మరి ఆ అద్దం మీద ఉన్నాయా? లేవు. టీవీ లోపల లేవు, టీవీ పైన లేవు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి నిజంగా లేకుండా కావాలంటే మీరు వెళ్ళి టీవీలో బొమ్మలన్నీ వస్తున్నప్పుడు ఒక చెయ్యి పెట్టి ఇట్లా చూడండి కదా, ఆ బొమ్మ మీ చెయ్యి మీద పడుతుంది. సినిమాలో చూడండి, సినిమా తెర మీద బొమ్మలు పడుతున్నాయే, అవి ఎక్కడున్నాయి? అవి ఆ వెనక ఉన్నాయి ఫిలింలో కదా. ఇక్కడ లేవు, కానీ ఉన్నట్టుగా ఉన్నట్టుగానే కాదు, జీవించి ఉన్నట్టుగా, కదులుతున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా నీకు కనపడుతున్నాయి. అవి ఈ బొమ్మలన్నీ. అందుకని దీనిలో ఉన్నాడు అన్నది అబద్ధం. తెలిసిందా? ఇంతకుముందు ఏమంటారు? దీనిలో ఉన్నాడు అంటున్నారు కదా, దీనిలో లేడు. అందుకే పరమాత్మ దీంట్లో ఉన్నాడని చెప్పలే భగవద్గీత. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నది. ఈశ్వరుడు ఉన్నాడు అంది, కానీ పరమాత్మ ఉన్నాడు నేనున్నాను అని చెప్పలే. చూడండి, మా ఉపేక్షత కౌంటేయ అన్నప్పుడు నన్ను పొందినవాడు అంటున్నాడు. నన్ను అన్నప్పుడు పరమాత్మని అని అర్థం. ఈశ్వరుడు అన్నప్పుడు కాదు, నిరాకారమైన వాడు సాకారమైనాడు. ఎక్కడ సాకారమైనాడు? అద్దంలో పైన పడ్డటువంటి తస్మాత్మన ఆకాశ సంభూత. ఆకాశం పుట్టింది. ఇప్పుడు పుట్టిందా? ఆకాశం ఇక్కడే ఉంది. అద్దంలో పెట్టంగానే ఆకాశం దానిలో ఉన్నట్టు కనబడుతోంది. అవునా? అర్థమైందా? ఆ అద్దాన్ని నేను గనక చూడగలిగితే, నేను అంటే ఏమిటి? నా నాదితో కాకుండా నా నేనుతో చూడగలిగితే అది చిదాకాశం అయిపోతుంది. ఏ అద్దాన్ని అయితే అంటే ఏమిటి? చిదాకాశం ఎప్పుడవుతుంది? నీ చైతన్యం ఎప్పుడైతే దాని మీద ఎట్లా ప్రవేశిస్తుందంటే ఇంతకుముందే చెప్పారు, బ్లాటింగ్ పేపర్ మీద ఇంక్ ప్రవేశించినట్టు. ఇంక్ పోసిన తర్వాత బ్లాటింగ్ పేపర్ ఇంత ముక్క కూడా నీకు కనపడకూడదు. ఏం కనపడాలి? ఇంకే కనపడాలి. ఆ బ్లాటింగ్ పేపర్ సదాకాశం. నీ ఇంక్, నీ చైతన్యం అనేటువంటి ఇంక్ ఎప్పుడైతే దాని లోపలికి చొప్పించావో అది మొత్తం ఆవరించుకుని ఇప్పుడు ఆ బ్లాటింగ్ పేపర్ అంతా సిరాగా కనపడుతోంది. ఆ సిరాయే పరమాత్మ. అర్థమైందా? వాడు ప్రజ్ఞాన ఘనం. ఎవరైనా బ్లాటింగ్ పేపరు ఇంకు ప్రజ్ఞాన ఘనం అని చెప్తున్నది ఆవిడకేం తెలుసు అంటే మరి నేనేం చెప్పలేదు. అర్థమైందా మీకు? బ్లాటింగ్ పేపర్ పరమాత్మ కాదు. బ్లాటింగ్ పేపరు సిరాలో ముంచితే మొత్తం సిరాయే కనపడుతుంది, ఆకాశం కనపడకూడదు. అది పరమాత్మ. ఇప్పుడు మన లోపల, అందరి లోపల ఒక ఆకాశం ఉంది. చూడండి, కుండలో ఆకాశంలాగా మన లోపల ఆకాశం ఉంది కదా. మా లోపల ఎందుకు ఉండదు ఆకాశము? ఏం ఆకాశం లేదు, అన్ని గుండె, ఊపిరితిత్తులు అవన్నీ ఉండాలంటే ఒక ఖాళీ కావాలి కదరా కదా. ఖాళీ లేకుండా గుండెని ఎక్కడ పెట్టాడు? ఖాళీ లేకుండా కిడ్నీని ఎక్కడ పెట్టాడు? అక్కడ ఒక ఖాళీ ఉంది కదా. మొత్తం ఎటువంటి ఖాళీ అది? నీ శరీరం అనే, నీ చర్మం అనేటువంటి ఆకారంలో కదా. ఈ ఆకాశము ఈ ఆకాశం ఒకటే. నీ చర్మం అడ్డం పడింది ఏమ్మా, దాని లోపల ఇవన్నీ పెట్టుకున్నాం మనం. అవునా కాదా? ఆ ఆకాశం ఉంది కదా మన లోపల. జాగ్రత్తగా చూడండి. ఆ ఆకాశము ఈ ఆకాశము మధ్యలో నీ చర్మం మాత్రమే అడ్డం ఉంది. ఆ ఆకాశంలో ఇవన్నీ ఉన్నట్టుగా నీకు కనపడుతున్నాయి, నిజంగా లేవు, ఉన్నట్టుగా కనపడుతున్నది. అందుకని నీ లోపల పరమాత్మ ఉన్నాడు అన్నది అబద్ధం. నీ లోపల పరమాత్మ ఉన్నాడు అన్న మాట అబద్ధం. ఎందుకని? నీ లోపల ఇమిడేవాడు కాదు వాడు. నీ లోపల అంటే నాకు ఇంత చిన్న శరీరం కదురా, నా శరీరం లోపల పరమాత్మ కూర్చుంటాడా? వాడు మొత్తం వ్యాపించి ఉంటాడు.
అప్పుడు నా శరీరం పరమాత్మలో ఉంది అనొచ్చు. కానీ అమ్మ, మీకు అర్థమైందా? ఎక్కడున్నాడు పరమాత్మ అనేప్పటికీ నాలో ఉన్నాడు అన్నారే, వాళ్ళకి ఈ జవాబు. మీకు అప్పటికి క్లారిటీ రాలేదన్నమాట, అందుకని నాలో ఉన్నాడు అన్నారు. మీలో లేడు. అయితే మాలో లేడా అండి? పరమాత్మ లేని చోట ఒకడు చూపించారే మాకు అని మళ్ళీ క్వశ్చన్ అయ్యివాకండి. పరమాత్మ మీలో లేడు అంటే మీలో ఉండేవాడు కాదు, పరమాత్మలో నీవు ఉన్నావు. అది కరెక్ట్ మాట. పరమాత్మ అంతటా ఉన్నాడు, ఆ పరమాత్మలో నేను ఉన్నాను. అర్థమైందా? దేవుడు ఎక్కడో లేడు, అది నీ స్వరూపమే. ఇప్పుడు నా స్వరూపమే అంటూ మరి నాలో పరమాత్మ లేడంటున్నారు ఏమిటండి మీరు అని అడుగుతున్నారు. నీలో పరమాత్మ లేడు, పరమాత్మలో నీవు ఉన్నావు. పరమాత్మ స్వరూపమే నీ స్వరూపం కదా. సిరా స్వరూపమే బ్లాటింగ్ పేపర్ స్వరూపం. ఎందుకని? సిరా స్వరూపం కాకపోతే బ్లాటింగ్ పేపరే సిరాని డామినేట్ చేసి ఉండేది. కానీ వైట్ పేపరు ఇప్పుడు తెల్ల రంగా పరమాత్మ, నీలం రంగా, కాసేపు రంగులు పరమాత్మ కాదర్రా. మళ్ళీ నేను మీకు చెప్పడానికి నాకు ఇంకేం మాటలు దొరకట్లే. బ్లాటింగ్ పేపర్ తెల్ల కాగితం కదా, తెల్ల కాగితం పరమాత్మన లేక నీలం కాగితం పరమాత్మన? తెల్ల కాగితం ఆకాశం, దాన్ని నీలం పేపర్ నింపేసింది. నీలాన్ని తెలుపు నింపలే, తెలుపుని నీలం నింపేసింది. ఎక్కడా తెలుపు కనపడకుండా కదా. ఆ పేపర్లో ఎక్కడెక్కడైతే ఆ తెల్ల పేపర్ ఉంది అని మనం అనుకుంటున్నామో కదా, అది చూపించు. నాకు చూపలేవు. అందులో తెల్ల కాగితం నాకు అంతా నీలం పూసేసా. ఇప్పుడు నాకు వైట్ పేపర్ చూపించండి అంటే వైట్ పేపర్ ఎక్కడుంది? లోపల ఉంది. అది నీలంగా అయిపోయింది. అది నీలంగా అయిపోయింది అంటే అంతకుముందు అది నీలమే అయ్యి ఉంటుంది, వైటే అయ్యి ఉండొచ్చు. అది నీలంగా మారింది. ఆ వైట్ పేపర్ని కాసేపు జీవుడు అనుకోండి. నువ్వు ఎప్పుడైతే బ్రహ్మవిత్ అవుతావో అదేమైపోయింది? జీవో బ్రహ్మైవ అయిపోయింది కదా. అప్పుడు జీవుడు ఎక్కడుంటాడు అంటే తెల్ల కాగితం ఎక్కడుంటే అక్కడ జీవుడు ఉన్నాడు. సిరా ఎక్కడ పడితే అక్కడ అది నీ స్వరూపం. అర్థమైందా? అందుకని పరమాత్మ ఎక్కడుంటాడు? అంతటా ఉంటాడు. అస్సలు మర్చిపోవాకండి అది. ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడూ ఉంటాడు. ఒకవేళ పరమాత్మకు ఒక లొకేషన్ పెట్టి ఏమ్మా ఫలానా చోట పరమాత్మ ఉంటాడు అని మనం గనక అనేటట్లయితే పరమాత్మ అక్కడ ఉంటాడు, తిరుపతిలో ఉన్నాడు, కాళహస్తిలో ఉన్నాడు అని మనం అంటాం కదా. ఎక్కడికి పోతున్నారా అంటే తిరుపతికి పోతున్నాం. ఎందుకు పోతున్నారా అంటే దేవుణ్ణి చుట్టానికి పోతున్నాం. అంటే దేవుడు ఎక్కడున్నాడు? తిరుపతిలో ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. వాడిని ఒక లొకేషన్లో పెట్టావు. ఎప్పుడైతే లొకేషన్లో పెట్టావో నువ్వు పరమాత్మని ఒక ఊళ్ళో లేక వైకుంఠంలో పెట్టాం. కైలాసంలో మనకు తెలియదు కదా, వైకుంఠంలో పెడదాం లేకపోతే కైలాసంలో పెడదాం. కైలాసంలో అయితే శివుణ్ణి పెట్టాలి, మళ్ళీ విష్ణువుని పెట్టకూడదు. ఎందుకంటే ఒకటింట్లో ఇంకోటి పెడితే కొట్టు చేస్తారు. మనకు సపరేట్ ఇల్లు ఉన్నప్పుడు వాడికి మాత్రం ఉండక్కర్లేదా? వాడికి కూడా ఉండాలి. పరమాత్మని ఎప్పుడైతే ఒక లొకేషన్లో మనం ఫిక్స్ చేశామో అప్పుడు అది దేశం అనాలి. దేశం ఏమిటి అంటే తిరుపతి, కాళహస్తి, అవి దేశాలు. ఎప్పుడు అంటే ఒక టైం ఎప్పుడు చెప్పావో స్పేస్ అండ్ టైం ఎప్పుడు జగత్ అయిపోతుంది. ఒక చోట్లో ఉన్నాడు పరమాత్మ, ఒక కాలంలో ఉన్నాడు పరమాత్మ అంటే అది జగత్ అవుతుంది. అందుకని భగవంతుడికి కాలం లేదు, స్పేసు టైము లేవు.
స్పేసు టైంలో ఉన్నా అంటే జగత్ అవుతుంది. బాగా వినండి. జగత్ అయితే మాకు నష్టం ఏమిటండి అని మీరు అడగచ్చు. జగత్ అయిందంటే మిథ్య అవుతుంది. ఎందుకు మిథ్య అవుతుందండి? కాళహస్తి తిరుపతి కాదు, తిరుపతి కాళహస్తి కాదు. దేశము కాలము ఎప్పుడైతే పరమాత్మకు నిర్ణయించావో, దేశం కాలం నిర్ణయించడానికి వీలు లేదు పరమాత్మకి. త్రికాల బాధ్యుడు వాడు. అందుకని వాడిని దేశంలో కాలంలో నువ్వు ఫిక్స్ చేయడానికి వీల్లేదు. దేశంలో కాలంలో ఫిక్స్ చేస్తే దేశకాల వస్తువులు జగత్తు ఒకటే నేర్చేసుకోండి. నామరూప క్రియలు జీవుడు. ఈ నామరూప క్రియలు, ఆ దేశకాల వస్తువులు, ఈ రెండు కూడా ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోతాయో ఆ మిగిలిన వాడు పరమాత్మ. మరి ఇవి ఎట్లా క్యాన్సిల్ అవుతాయండి? ఇవి రెండింటినీ నువ్వు మిథ్య చెయ్యాలి. మనం చెయ్యాల్సిన పని ఏమిటంటే ఈ దేశకాల వస్తువులని మిథ్య చేయండి. అది ఆల్రెడీ మిథ్యనే. ఎందుకంటే వాటికి చైతన్యం లేదు. దేశానికి తిరుపతికి చైతన్యం ఉందా? లేదు. చైతన్యం నీ దగ్గర ఉంది, నువ్వు దాచిపెట్టుకున్నావు దాన్ని. అందుకని అది నీ స్వరూపం. మరి నాకు కోపం వస్తుంది, నేను అందరినీ తిడతాను, అందరినీ కొడతాను అంటే అది నీ స్వభావం. నీ స్వభావంలో దొంగతనం చేయటం, చెడ్డ పనులు చేయటం, ఎవరినన్నా బాధించడం. ఎందుకు బాధిస్తున్నామో చెప్పనా? ఒకటి ఎందుకు బాధిస్తామంటే, నేను నా శరీరం మేరకే ఎప్పుడైతే నేను ఫిక్స్ అయిపోతానో ఇది కాని వాళ్ళందరినీ నేను తిడతాను. దీన్ని తిట్టను. ఎవడైనా నా చెయ్యిని నేను తిడతానా, నా కాళ్ళని నేను తిడతానా, నా కన్నుని కూడా నేను తిడతానా? అస్సలు తిట్టాను. ఎవరిని తిడతాను? వాణ్ణి తిడతాను. ఎందుకు తిడుతున్నావు, ఎవరెందుకు కోపడుతున్నావు ఎవరినన్నా అంటే, నీవు దేహం వరకు పరిమితం అయిపోయి నువ్వు కాని వాళ్ళందరూ నీకు శత్రువులు. ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్నీ అప్పుడే వస్తాయి, లేకపోతే రావు. ఎట్లండి రాకుండా నన్ను ఎట్లా చూడమంటారు? మీరు స్వార్థం వదులుకో, జీవుడి కాదు, నువ్వు బ్రహ్మవి బ్రహ్మవి అని చెప్తారు కదా. నేను బ్రహ్మని ఎట్లవుతానో ముందు చెప్పండి. ఎట్లవుతాను అంటే, నువ్వు లిమిటెడ్ శరీరంలో నేనున్నాననే భావం మానే. అది నీ స్వభావం. అది మానేస్తే ఖచ్చితంగా నువ్వు బ్రహ్మవే. అంటే బ్రహ్మవు అవడం కాదురా, నువ్వు అయ్యే ఉన్నావు. అందుకే ఎల్లంరాజు గారు ఎప్పుడు వింటారు, ఇది బికమింగ్ కాదు, ఇది బీయింగ్. నువ్వు సాధన చేసి ఇప్పుడు ఈ నోము నోచుకుని ఈ ఫలితాన్ని పొందాను అంటావు. నోము నోచుకుని ఫలితం పొందేలాంటిది కాదు ఇది బ్రహ్మ విద్య. నేను ఇది చేసి అది అచీవ్ చేశాను అనడానికి వీలు లేదు. మరి ఏం వీలు అవుతుంది? నేను అదే ఇది. మరి వాట్ అబౌట్ దిస్ వన్? దీన్ని ఏం చేద్దాం? దీన్ని మిథ్య చేయి. అర్థమైందా? అసలు చాలా తేలిక బ్రహ్మ విద్య. ఎంత తేలిక అంటే మనం దాన్ని కాంప్లికేట్ చేసుకున్నాం, కానీ బ్రహ్మ విద్య చాలా తేలిక. ఏం తేలిక అంటే, నా స్వభావాన్ని నేను ఎట్లా, స్వభావో దురతిక్రమ అన్నది శాస్త్రం. నీ స్వభావాన్ని నువ్వు పుట్టిననాటి గుణం పుడకల్లో పోయేదాకా పోదురా అన్నారు. అవునా? అన్నారు. పుట్టిననాటి బుద్ధి పుడకల్లో పోయేదాకా పోదు అంటే అర్థం ఏమిటి? చచ్చేదాకా పోదు. అది నీ స్వభావం. నీ స్వభావం పోదు. దాన్ని ఎట్లా పోగొట్టాలో మేము చెబుతున్నాం. బ్రహ్మ విద్య ఎట్లా చెబుతుందంటే, స్వభావం శరీరానికి రా, పుట్టింది శరీరం. పుట్టిననాటి నుంచి దీనికి ఉన్నది అవి ఏవి? స్వభావం, దాని గుణం. అది పుడకల్లో పెడితే కానీ పోదన్నారు. ఎప్పుడైతే నీకు శరీరం పుట్టిందో అంటే నిన్ను పరిమితం చేసుకున్నావో, నేను పరిమితం చేసుకున్నా. మీకు చాలాసార్లు చెప్పుకుంటా, మైసూర్ పాక్ చేసి నేను పళ్ళెం నిండా పోసాను. దాంట్లో ఒక ముక్క కట్ చేసుకొని నేను తీసుకున్నాను. ఈ ముక్క కంటే ఆ మిగిలిన పళ్ళెల్లో ఉన్న మైసూర్ పాక్ అంతా నాకంటే వేరుగా ఉంది కదా. ఈ ముక్కలో ఏముందో అందులో అదే ఉంది. అయినా ఈ ముక్క నాకు పక్కకు వచ్చి నేను లిమిటెడ్ అయిపోయినాను అని ఎప్పుడైతే అనుకుందో, అది దానికంటే భిన్నంగా ఉండి దాంతో దీనికి విరోధం వచ్చింది. దాంతో విరోధం అంటే అది దీన్ని నేను చాలా పెద్దదాన్ని, నువ్వు చిన్నదానివి అంటోంది. లేక ఇదే అయ్యో నేను చిన్నదాన్ని ఇన్ఫీరియారిటీ పెంచుకుని అది పెద్దది అంటున్నా. అంతకంటే ఏం లేదు.
మరి ఇప్పుడు ఏం చేయాలండి? నేను ఈ చిన్న ముక్కను కాదు, నేను మొత్తం వ్యాపించి ఉన్నవాణ్ణి. మొత్తం అంటే ఆనందధామంలో మాత్రమేనా? కాదు. మరి ఎక్కడ నా లొకేషన్ ఎక్కడ? విశ్వవ్యాప్తంగా, విశ్వమంతా. చూడండి, సూర్యుడు తాను చాలా చిన్నవాడు. సూర్యుడు చిన్నవాడే కదా, అంతా కలిస్తే మనకి ఎంత సర్కిల్, ఇంత సర్కిల్ కనపడుతుంది కదా. ఉదయించేటప్పుడు ఇంకా కాస్త పెద్ద సర్కిల్, కన్యాకుమారి వెళ్ళి చేస్తే ఓ బండి చక్రం అంత సర్కిల్, అంతే కదా. ఆ అంతట్లో మండిన మంట గ్యాస్ మండుతూ ఉంటుంది, మొత్తం ప్రపంచానికి వెలుగిస్తోంది. ఇస్తోందే ఇప్పట్లందా కదా. ఆ వెలుగును ఆపడానికి ఎవడైనా ప్రయత్నిస్తే ఆగుతుందా? పరమాత్మ చైతన్యం అలాంటిది. మళ్ళా ఒక సూర్యుడు ఒక లొకేషన్లో ఉండి అంతా చైతన్యం ఇచ్చాడు, అట్లా అర్థం చేసుకో. మీకు పరమాత్మని గురించి చెప్పాలంటే మరి అంతకంటే చెప్పడానికి మాటలు లేవు కదా. ఎందుకండి మాటలు లేవు? మీరు నేను అనుభవించానంటారు, అనుభవించిన వాళ్ళు చెప్పచ్చు కదా. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు అది చెప్పలేక వెనక్కి తిరిగి వచ్చిందిట. మనస్సు కూడా అమ్మో నాకు చేత కాదు పరమాత్మని గురించి చెప్పడానికి అని వచ్చిందిట. మరి పరమాత్మని గురించి ఎవరు చెప్తారు మనకి? వాక్ అన్నా చెప్పాలి, మనస్సు అన్నా చెప్పాలి. అందుకని అవి రెండూ చెప్పలేవు కాబట్టి పరమాత్మని పరమాత్మే ట్రాన్స్మిట్ చేసుకోవాలి. అంటే నీలో పరమాత్మ, మీకు అర్థమైందా అని అడుగుతా చూడండి. నాలో ఉన్న పరమాత్మ ఒక శబ్దం ద్వారా మీకు మాట్లాడితే ఆ అర్థాన్ని, నేను ఒక అర్థాన్ని మనసులో పెట్టుకున్నా, ఆ అర్థాన్ని శబ్దం ద్వారా మీకు చెప్తున్నా. ఆ శబ్దం మీ లోపలికి వెళ్ళి నేను ఏ అర్థాన్ని సూచిస్తున్నానో ఆ అర్థాన్ని మీకు కలిగించాలి. గురువు అనుగ్రహంతో వచ్చేది కాదమ్మా, ఇది మీ ప్రయత్నంతో వస్తుంది. కాబట్టి ఒక బ్రెయిన్ నుంచి ఇంకొక బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అయ్యేది అర్థం మాత్రమే, శబ్దం కాదు. శబ్దం చెవి ద్వారా వెళుతుంది, బాగా అర్థం చేసుకోండి. తెలిసిందా? ఇప్పుడు పరమాత్మని అర్థం చేసుకోవాలంటే నామరూప క్రియలని, దేశకాల వస్తువులని తీసేయాలి. ఎట్లా తీసేయమంటారండి? నాకు తిరుపతి కనపడుతోంది, పీక్ అవతల బారేయమంటే ఎట్లా బారేయమంటారండి అంటే, పీక్ అవతల బారేయద్దు. దేశకాల వస్తువులు పరమాత్మలోని జడశక్తి, నామరూప క్రియలు పరమాత్మలోని చేతన శక్తి కదా. జడశక్తి చేతన శక్తి అనే రెండు శక్తులు నాకు కనపడుతున్నాయి కదా. ఇవి రెండూ కూడా సాకారమైతే అది నిజం కాదు, మిథ్య. నిరాకారమైతే అది సత్యం. నాకు ఆకారం కనిపిస్తోంది కాబట్టి అది మిథ్య. మిథ్య అంటే ఏమిటి? కనపడుతున్నా నిజంగా లేనిది, కనపడుతున్నా కూడా లేనిది. మరి ఏది సత్యం? కనపడకుండా ఉండి అన్ని పనులు చేసేది సత్యం. ఇది తెలుసుకోవడానికి కష్టమా? చెప్పండి, ఇదేమన్నా కష్టమైన మాట? మరి ఎందుకు తెలియటలే మనకి? ఇన్ని ఉపమానాలతో చెప్తుంటే ఇంకా మనకు తెలియటం లేదంటే ఎందుకు తెలియదు? కారణం ఏమిటి? వాడు ఇంకా నాకు అర్థం కాలేదు అని వస్తూనే ఉన్నాడు. ఏమిటి అర్థం కాలేదురా నాయన? నీకు జీవుడు అర్థం కాలేదు, నీకు జగత్ అర్థం కాలేదు. తెల్ల కాగితం చూసావు కదా, తెల్ల కాగితం మీద ఒక నలుగు చుక్క కూడా లేదు కదా, అది నీవు. అవునా కాదా? దాని నిండా నేను ఇంకు పోసేసారా? ఇంకొచ్చి ఆకు మీద దాని మీద పడలే, ఇదే అంత కింది నుంచి చాప కింద నీళ్ళు లాగా అంతా వ్యాపించిపోయింది. అట్లా వ్యాపించినప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా అది నీలం కాగితంగా మారిపోయిందా? నీలం కాగితం దాని అసలు రూపం కదా. ఎక్కడండి? ఇక్కడ ఈ కొసలో అయితే అట్లా ఉంటుందా? ఈ కొసలో అయితే ఉంటుందా? లేదు. ఎక్కడ చూసినా అది. ఇప్పుడు ప్రపంచాన్ని గురించి అర్థమైందా? ప్రపంచం మిథ్య ఎందుకు నాకు కనపడుతున్నా, నిజంగా కనపడుతున్నా ఎందుకు మిథ్య?
ఇందుకు మిథ్య. తెలిసిందా? ఎందుకు మిథ్య అంటే ఇంకో కారణం ఏం చెబుదాం మనం. ఎందుకు మిథ్య అంటే పరమాత్మకు శాశ్వతత్వం ఉంది, దీనికి శాశ్వతత్వం లేదు. ఇది 1942లో పుట్టింది, ఎప్పుడో ఒక రోజు చచ్చిపోతుంది. ఆ తర్వాత అది ఉండదు. ముందు లేదు, మధ్యలో వచ్చింది, తర్వాత ఉండదు. ఎవరి శరీరమైనా సరే అటువంటిది మిథ్య. శాశ్వతత్వం లేదు కదా. పరమాత్మ అయితే ఏమై ఉండాలి? శాశ్వతంగా ఉండాలి. మరంతా మేమంతా మిథ్యలే అయితే మీ పరమాత్మ ఎక్కడున్నాడండి? మేమంతా మిథ్యలని చెప్పేశారు. ఎందుకంటే మేమంతా జగత్తు, మేమంతా జీవుళ్ళం, మేమంతా మిథ్య అన్నారు. మరి మీ పరమాత్మ ఎక్కడున్నాడు? నువ్వు జీవుడు జీవుడు అంటున్నావే, వాడే పరమాత్మ. ఎప్పుడు వాడు పరమాత్మ? దేహాభిమానే గళితే. ఈ దేహాభిమానాన్ని ఎప్పుడు వాడు వదిలేస్తాడో. దేహాభిమానం అంటే ఏమిటండి? దేహాభిమానాన్ని తాగుబోతు వాడు కూడా వదిలేశాడు. తాగినవాడు వాడి చొక్కా ఉందో లేదో వాడికి తెలియదు, రోడ్డు మీద కింద పడి ఉంటాడు కదా, వాడికి దేహాభిమానం లేదు. దేహాభిమానే గళితే అన్నాడు. అది కాదు, దేహమే నేను అన్న అభిమానం. మనం అందరం ఏమంటాము? ఇది నేను అంటాం కదా. ఇప్పుడు నేను అక్కడి నుంచి నడిచేస్తుంటే మీరందరూ ఏమన్నారు? నా పేరు చెప్పి ఇది నేను, ఇది అమ్మగారు అన్నారు కదా. ఇది నేను కాదు, ఇది నేను అన్న అభిమానం వదలమంటే ఇది, అది వదలలేకపోతే ఇంకెందుకురా మనం? అంతకంటే ఏం వదలమంటున్నాం మిమ్మల్ని? ఈ దేహం నేను అన్న అభిమానం వదిలిస్తే ఆ జీవుడే దేవుడు. ఎక్కడున్నాడు వాడు? ఎవడైనా నేనున్నానంటారా, నేను లేనంటారా? చెప్పండిరా. మరి నేనున్నాను అన్నవాడు ఎవడో వాడిని చూపించు. నేనున్నాను అని నీ చెయ్యి చెప్పిందా? నీ కన్ను చెప్పిందా? నీ చెవి చెప్పిందా? మరి నేను ఉన్నాను అని నువ్వు అంటున్నావు కదా. ఎక్కడున్నావురా అని అడిగితే ఏం చెప్తావు? నేను ఎక్కడున్నావురా అని అడిగానురా. ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారో చెప్పండి. ఆనందధామంలో ఉన్నానంటావు. ఆనందధామంలో ఉన్నది నీ శరీరం, నువ్వు ఆనందధామంలో లేవు. ఎక్కడున్నావురా అని అడిగితే ఏమంటావు? అంతటా ఉన్నాను అనగలగాలి. దేహాభిమానం వదిలితే ప్రశ్నకి సమాధానం అది కదా. ఎన్నిసార్లు విన్నా అది అర్థం కాకపోతే ఎట్టాగురా. నేను ఇప్పుడు అడిగిన ప్రశ్న కూడా ఎవరు జవాబు చెప్పలే. అందుకే అర్థం కావటంలే. అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాదు. ఏమన్నా కష్టమైన మాటలు చెప్పానట్రా, సంస్కృత పదాలు చెప్పానా? నేను ఏం చెప్పలే కదా. అచ్చ తెలుగులో మనం రోజు మాట్లాడుకుండే మాటల్లో మాట్లాడితే ఇది కూడా అర్థం కాకపోతే మరి ఇంకా ఏం చేద్దాంరా? ఎట్ట చెప్తే అర్థం అవుతుంది, ఎట్ట చెప్పినా అర్థం కాదు, ఎన్నాళ్ళు చెప్పినా ఇంకా అర్థం కాదు. ఇప్పుడు తెలిసిందా భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అంతేగాని తిరుపతిలోనో అంతటా ఉన్నాడని పాఠం వింటాము. పాఠమేమో అంతటా ఉన్నాడనే వింటాం. అమ్మ మా ఇంటి ఆచారము మేము పోకపోతే ఎట్లా? మేము రేణుక ఎల్లమ్మని చేసి రావాలి, మేము వీరభద్రుని చేసి రావాలి, మేము ఇంకా తిరుపతికి స్వామికి తలనీలాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయన కోపం వస్తే మా మనవణ్ణి కాస్త చంపేస్తే, మీ మనవణ్ణి చంపడమే ఆయన పని. నీ పని అది, నీవు వేసుకున్నావు, అది నువ్వు ముద్ర వేసుకున్నావు అని చెప్పేది. సగం తెలిసి సగం తెలియక కదా. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా, అంటే మనం చేసే తప్పులు మీకే అర్థం అవ్వాలని చెబుతున్నా. వాస్తు శాస్త్రంలో ఏమన్నాడంటే, ఒకవైపుకి ఇది తెలుసుకుంటే మీకు మంచిదే. తూర్పు దిక్కో పడమటి దిక్కో ఏవో దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు దక్షిణం ఉత్తరం, ఏ వైపైనా నీ వాకిలు ఉండని, నీ మెయిన్ డోరు 3 వైపుల కనుక నీ ఇంట్లో నుంచి బయటికి పోయేటట్టుగా దారులు పెట్టుకుంటే 3 వైపుల
రెండు వైపులా పెట్టుకోవచ్చు. మూడు వైపుల ఒకే వైపు 3 వాకిళ్ళు పెట్టుకున్నా, లేక ఇటో వాకిలి ఇటో వాకిలి ఇటో వాకిలి పెట్టినా, అట్లా పెట్టినట్టయితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పారిపోతుంది. 4 వాకిళ్ళు పెడితే పారిపోదు. ఇది వాస్తుశాస్త్రంలో ఉంది, జయగృహం అంటారు. 4 వైపులా పెట్టుకోవాలి. అట్లా కాకుండా ఒక ఇంట్లోనే 3 వాకిళ్ళు, అది మెయిన్ డోరు, మళ్ళీ ఇక్కడ వాకిలి ఉందనుకో, అమ్మా 3 వాకిళ్ళు ఇంట్లో ఉండకూడదన్నారు కదా, ఎవరన్నారు? చంపండి వాళ్ళని పట్టుకొని. తప్పుడు ప్రచారాలు చేయవాకండి, మీరు తప్పుడు వినవాకండి, కరెక్ట్గా వినండి. ఆ చెప్పిన వాడిని నీ ఏ శాస్త్రం చదివావురా అని అడగండి. వాడు చెప్పాడని వీడు చెప్పాడని ఇంకోటి చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, చేయవాకండి. మీకు తెలియకపోతే తెలియదండి, మీకు తెలియదు కదా, మీరు శాస్త్రం చదవలేదు, నోరు మూసుకుని ఊరుకోండి. లేదా శాస్త్రం చదివిన వాడిని వెళ్ళి అడగండి, వాడు చెప్పింది ఇంకోళ్ళకి చెప్పండి. ఇప్పుడు నేను మైక్లో చెప్పేశాను, ఎవరికైనా చెప్పచ్చు. అది కాకుండా వీళ్ళు వాడికి చెప్పి వాడు వీడికి చెప్పి తప్పుడు ప్రచారాలు బాగా ప్రచారం చేస్తున్నారు. అందరూ తెలివిగల వాళ్ళే, అందరూ సిద్ధాస్తులు. అందుకే ఇంతమంది గురువులు తయారైనారు, పనికి మాలిన వాళ్ళందరూ. ఆ వినేవాళ్ళు కూడా పనికి మాలిన వాళ్ళే. మిమ్మల్ని అందరినీ కూడా తిడతాను. ఎందుకు అంటే అవన్నీ ఎందుకు వింటున్నారా కదా. లేదమ్మా మీరు చెప్పిందే వింటాం, కానీ మా ఇంట్లో పద్ధతి ఇది, మా ఆచారం మేము ఇంకా మీ ఆచారం పాటించడానికి నా దగ్గర ఎందుకు పాఠానికి వచ్చావు? ఇది పాటించని కాడికి ఎందుకు రాను వచ్చింది? ఆలోచించండి. ఇది సత్యమని నమ్మితే దీన్నే ఆచరించండి కదా. అట్లేం లేదండి, మీరు ఊరికే చెప్తున్నారు కాబట్టి ఏదో కాలక్షేపానికి అట్లా వచ్చి కాస్త వినిపోతూ ఉంటాం. పైగా మాకు ఇంకొకటి ఏమైనా ఉందంటే ఇట్లా అప్పుడప్పుడు వింటూ ఉంటే కొద్దిగా మాకు పుణ్యం వస్తుంటుంది కదా. అస్సలు రాదు, నేను శాపం పెడుతున్నా. ఇది వింటే మీకు పుణ్యం రాదు. మీకై మీరు తెలుసుకుంటేనే పుణ్యం వస్తుంది. పుణ్యం కాదు, అది కూడా జన్మరాహిత్యం వస్తుంది. ఎన్నిసార్లు ఈ మాట నేను చెబుతూనే ఉన్నా, ఎన్నిసార్లు చెప్పినా మీ బుద్ధులు మాత్రం మీరు మానుకోరు. అందుకే ఆనందధామం గేటు దాటిన తర్వాత ఇవన్నీ తుంగలో దొక్కడమే. మీరే వచ్చి మమ్మల్ని కాశీకి రామేశ్వరానికి పిలుచుకుపోయినారు కదమ్మా, మళ్ళీ మాకు ఎందుకు అంటే ఉత్తమం తత్వదర్శనం, మధ్యమం శాస్త్రచింతనం, అధమం మంత్రచింతాచ, తీర్థభ్రాంతి అధమాధమం. మిమ్మల్ని ఏ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి అంటే అధమాధమైన స్థితిలో ఉన్నారా, కాస్త తీర్థయాత్రలకు వెళ్ళండి, కొంచెం పైకి వస్తారు. ఆ తర్వాత ఇంకా కొంచెం పాఠం వినండి, ఆ తర్వాత ఉపాసన చేయండి. అదిగో మీకు కార్తీక మాసంలో చేయించి పెట్టి కూర్చోబెట్టేది అందుకు. అర్థమైందా? మెల్లమెల్లగా మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి. మేము ఎక్కామండి, ఫస్ట్ పార్ట్ అంతా మాకు అర్థమైపోయింది, మేము ఫంక్షన్ కూడా చేసుకున్నాము. మీరు సెకండ్ పార్ట్ చెబుతూ మమ్మల్ని ఇంకా తిడుతున్నారు అంటే ఫస్ట్ పార్ట్లో మీకు అర్థమైతే మీరు మా లోపల దేవుడు ఉన్నాడని అన్నారు కదా. ఊరిగా తిడుతున్నానా? తిట్టడం కోసం మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టారా అంటారు మీరు. ఎందుకు తిట్టానో అర్థమైందా? కానీ వినండి, అందుకని నీకు అవి రావని చెప్పను, ఒక్కసారిగా నీకు పోవు. ఏదొచ్చినా కూడా అది స్వభావం, నాది స్వరూపం. నువ్వెప్పుడు కూడా ఆ చింతనలోనే ఉండాలి. నేను ఎవరు అంటే నేను స్వరూపం. స్వరూపం అంటే ఏమిటి? నా రూపం అది. స్వభావం అంటే దీని భావన. ఒక భావన చేశా కిందటి జన్మలో మరణించే సమయంలో నాకు భానుమతిగా పుట్టాలి అని నేను అనుకున్నా. నేను భానుమతిగా పుట్టాలి, వీళ్ళందరినీ కూర్చోబెట్టాలి, వీళ్ళకి పాఠం చెప్పాలి, అట్లాంటి కర్మ ఏదన్నా ఉంటే నా మొహాన భారీరా దేవుడా అని అడుక్కున్నా. వాడి దుంపదిగా ఈ ఆనందధామం వాళ్ళు కాకుండా ఆ గర్ల్స్ హై స్కూల్లో వాళ్ళు, ఆ 1 టౌన్ వాళ్ళందరినీ వచ్చి పిలిచి వీళ్ళందరికీ చెప్పవే అన్నాడు. కొన్నేళ్ళు వాళ్ళకి, కొన్నేళ్ళు కేవీఆర్ కాలేజీ వాళ్ళకి.
ఇప్పుడు ఆనందధామంలో వాళ్ళు. అర్థమైందా? నాది ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ భావన. భవానీ భావన గమ్య. భావన వెంట నీకు ఒక శరీరం ఇచ్చి నిన్ను నడిపిస్తున్నది. ఆ భావన ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో, నువ్వు పాఠాలు చెప్పడం అయిపోయిందంటే రిటైర్ అయి మమ్మల్ని పంపించినట్టు, ఈ అయిపోయిందంటే ఇక్కడి నుంచి పంపిస్తాడు దేన్ని? నాదిని. అది స్వభావం. పాఠం చెప్పడం అనేది స్వభావం. నేను అనేవాడిని ఏం మాట్లాడను, సైలెంట్గా కూర్చుంటా, అది నా స్వరూపం. అర్థమైందా? నీకు ఎదురుగా ఉన్న ప్రపంచంగానే కాదు, నీ రూపంగా ఉన్నది కూడా పరమాత్మే. శాస్త్రము పరమాత్మని గురించి చాలాసార్లు చెప్పింది, స్వరూపం స్వభావం అని. ఇక్కడ ఇంకో ఉపనిషత్తు చెప్పిన 3 మాటలు చెప్తాను, వాడికి అర్థమయ్యేట్టు చెప్పమన్నాడు. నాయన ఉపనిషత్తు ఇట్లా చెప్పిందిరా, పరశురాముడికి దత్తాత్రేయుడు ఇట్లా చెప్పాడురా, జనకుడికి అష్టావక్రుడు ఇట్లా చెప్పాడురా. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా ఎవడు చెప్పినా ఇదే చెప్పాలి. దీన్నే ఇంకో రకంగా ఇంకో రకంగా ఇంకో రకంగా ఉదాహరణలు పెట్టి నీ బుర్రకి పగలగొట్టి లోపలికి పెట్టేంతవరకు చెబుతాడు. ఇక్కడ రాగానే బుర్రలు పగలగొట్టాము, ఎందుకంటే ఇప్పుడంతా మీరు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, మీరెవరో మీకు తెలియదు కదా. తర్వాత కుట్టేసి పంపించేస్తాం, కుట్లు కనపడవు కదా, కానీ ఇవన్నీ లోపల పెట్టి కుట్టేస్తాం. స్పిరిచువల్ డాక్టర్, చాలా గొప్ప డాక్టర్ ఉన్నాడు ఇక్కడ కదా. మీరంతా ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, మీ బుర్రలన్నీ పగలగొట్టి పెట్టాము రెడీగా. ఎందుకంటే ఓపెన్ చేసి పెడితే మేమంతా అసిస్టెంట్లో, అందరికీ తలకాయ పగలగొట్టడం, ఆయన దగ్గర అప్ప చెప్పడం. ఆయన అన్నిట్లో ఇంతంత కూరుతాడు మహానుభావుడు. పెద్ద డాక్టర్ గారు వస్తారు, ఆయన ఆ పని చేస్తాడు. ఇప్పుడు జరుగుతున్నది వినండి. అనేజిత్ ఏకం కూటస్థమచలం ధ్రువం మనసో జవీయ. 3 పదాలు చెప్పాడు. ఒక్కసారి నోటితో కూడా పలకండి, మీకు వస్తుంది. అనేజత్ ఏకం, తన్నేజత్ తన్నైజత్ అంటాడు. అది పరిగెత్తుతుంది, అది పరిగెత్తదు. ఉపనిషత్తు చెప్తుంది అది. అనేజత్ ఏకం, కూటస్థం అచలం ధ్రువం మనసో జవీయ. ఈ 3 పరమాత్మ లక్షణాలు అన్నారు. మనకి ఇంతకుముందు పరమాత్మ లక్షణాలు సత్తు, చిత్తు, ఆనందం, అది మీకు తెలుసు. ఇంకా కాస్త అది ఫస్ట్ పార్ట్లో అయిపోయింది. సెకండ్ పార్ట్లోకి వచ్చేప్పటికి ఇంకా 3 లక్షణాలు చెప్తున్నాడు మీకు. ఈ 3 లక్షణాలని మీరు పరమాత్మ లక్షణాలు, ఇవి జాగ్రత్తగా వినండి. ఏమిటంటే పరమాత్మని గురించి 3 లక్షణాలు చెప్పింది శాస్త్రం. అందులో మొదటిది చలనము లేనిది అని అర్థం. అనేజత్, ఎక్కడికి అది పోదు. ఏకం, ఎక్కడికి పోదుట. ఏకం దాని పేరు. ఏమ్మా పరమాత్మ ఎట్లుంటాడు అంటే కదలడు, ఎక్కడికి వెళ్ళలేడు. అంటే కుంటివాడు, వాడికి కాళ్ళు లేవు. నిజంగా కాళ్ళు లేవు కదా పరమాత్మకి. కాళ్ళు ఉన్నవాడు నడిచిపోతాడురా, కాళ్ళు లేనివాడు ఏం చేస్తాడురా? పరమాత్మ ఎలాంటి వాడు అంటే వికలాంగుడు. వాడికి కాళ్ళు లేవు, వాడికి కళ్ళు లేవు, వాడికి మాట రాదు, మూగవాడు, వాడు చెవిటివాడు, కానీ అన్నీ వినగలడు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే మీరు అన్నీ వినగలడు. మీ దగ్గర ఉన్నాడు వాడు, మీకు చూపిస్తా చూడండి. ఏమ్మా అట్లా మూగవాడు, చెవిటివాడు, కుంటివాడు, గుడ్డివాడు మీ దగ్గర ఉన్నాడు ఒకడు, వాడిని మీకు చూపిస్తా. వాడే మీరు జీవుడు జీవుడు అంటున్నారు కానీ వాడే దేవుడు. అట్లాంటి వాడు ఒకడు ఉన్నాడట మన దగ్గర. చూడండి, కళ్ళు చూస్తాయి కదా, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి. మనకు తెలుసు జ్ఞానేంద్రియాలన్నీ ఏం చేస్తాయి? వాటి పనులు చేస్తాయి. మనస్సు అనేది ఇంకోటి ఉంది కదా. ఈ జ్ఞానేంద్రియాలన్నీ మీ స్వప్న స్థితిలో మీరు కల వచ్చినప్పుడు మీరు పడుకొని నిద్రపోతున్నారు.
జ్ఞానేంద్రియాలు పనిచేయలేదు కదా. నిద్రపోతున్న వాడికి కళ్ళు కనిపిస్తాయా? కళ్ళు మూసుకున్నాయి కాబట్టి కనిపించమంటారేమో. కళ్ళు ఒకళ్ళు తెరిచి కూడా నిద్రపోతారు. అయితే మనం ఏమి కాటన్ పెట్టుకోలేదు చెవుల్లో, చెవులు ఓపెన్గానే ఉన్నాయి, ముక్కు కూడా ఓపెన్గానే ఉంది కదా. ఈ ముక్కులోకి మామూలు గాలి పోతున్నప్పుడు వాసన కూడా పోవాలి కదా. వాసన అయినా వచ్చిందా ముక్కుకి? అంటే ఇంద్రియాలు ఏవి కూడా పని చెయ్యలేదని కన్ఫర్మా? అందరికీ కూడా ఇంద్రియాలు పనిచేసినాయా అమ్మ? ఏం చేయలే. ఎప్పుడు? నిద్రపోతున్నప్పుడు. నిద్రలో కళ వచ్చిందా? కళలో ఏం జరిగింది అంటే నన్ను నేను ముందు సృష్టించుకున్నాను. కళ్ళలో నాలాంటి వాడిని ఒకరిని చూశా. అంటే నేనే రోడ్లో కారు నడుపుతూ పోతున్నా. ఊరికే నేను చెప్తున్నా, గుర్తు చేసుకోండి, మీకు ఇంకో కళ రావచ్చు. ఆ కళలో రోడ్డు కనిపించిందా? కనిపించింది కదా. ఆ రోడ్డు పక్కన చెట్టు కూడా ఉన్నాయి కదా. ఆ పక్కన ఓ సరస్సు నదో ఏదో కనపడుతోంది. ఆ నీళ్లు కూడా కనపడ్డాయి. కళ్ళలో నీళ్లు కూడా కనపడతాయి కదా. నేను ఒక్కడనే కారు నడుపుకుంటూ పోయినా మరి ఎక్కడి నుంచి వచ్చిందో, లారీ వెనక నుంచి కొట్టిందో, ముందు నుంచి కొట్టిందో, పక్కన ఎవడన్నా బైక్ పెట్టి కొట్టాడో నాకు తెలియదు. నాకు యాక్సిడెంట్ అయింది కళ్ళలో. అయిందా? పోలీసులు వచ్చారా? నాకు భయం వేసిందా? చావలే. నన్ను ఎవడన్నా హాస్పిటల్ పిలిచిపోండిరా అంటున్నానా? కళలో. ఇవన్నీ నీకు కనబడుతున్నాయే. అక్కడ కనబడుతున్న దృశ్యం కూడా ఉంది కదా. అంటే ఆ మనిషిని సృష్టించావు కదా నువ్వు. ఆ మనిషికి కనిపించేట్టుగా కూడా నువ్వే చేస్తున్నావు కదా. వాడికి కనపడుతోంది యాక్సిడెంట్ అయిందని. ఆ కల్లో వాడికి తెలుస్తోంది. ఇవన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు నీ ఇంద్రియాలు కాదు కదా చూసింది. మరి ఎవరు చూశారు? మనస్సు చూసింది అంటున్నావు. అంటే మనస్సుకు ముక్కులు, చెవులు, కళ్ళు ఉన్నాయా? మరి ఎట్లా చూసింది? అట్లా పరమాత్మ చూస్తాడు. నువ్వే పరమాత్మ అంటే నమ్మవా? నీ మనస్సే చూసిందని ఒప్పుకుంటున్నావా? ఏమిరా? కళ్ళలో చూసిన వాడు ఎవరు? వాడికి చెవులు, ముక్కులు, కళ్ళు ఉన్నాయా? నీ కళ్ళు ముక్కులు కాక వాడికి నీ కళ్ళు ముక్కులు అన్నీ మూసుకున్నావని నీకు తెలుసు. నీ ఇంద్రియాలేవి పని చేయలేదు కదా. పైగా నిన్ను అడిగితే ఏమంటావు? నేను నిద్రపోయినాను అంటావు. కళ అయిపోయిన తర్వాత మళ్ళీ నిద్రపోయినావు నువ్వు. రేపు పొద్దున అరే నా కళ్ళు ఎంత భయం వేసిందని నీకు ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కదా. ఆ ఫీలింగ్స్ నిజమేనా? అట్లాంటిది ఈ ప్రపంచం అంటే ఎందుకు నమ్మవు? అటువంటి వాడు పరమాత్మ. వాడు కదిలేడా? కదలడు. మరి ఎవరు కదులుతున్నారు? కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళింది నా శరీరం, నేను కాదు. ఆ శరీరంలో ఉన్న మీరు కదండి వెళ్ళారు. నేను ఆ శరీరంలో ఉండక్కర్లే, హైదరాబాద్లో కూడా నేనున్నాను. అదేంటండి నేను మీతో రాలేదా? నేను నాతో రాదు. చెప్పానే, కుండలో ఉన్న ఒక ఆమె, నేను మార్కెట్ దగ్గర నుంచి స్కూల్ నుంచి వెళుతుంటే ఒక ఆమె కుండ కొనుక్కుంది. ఆమె కుండలో ఒక ఆకాశం ఉంది. ఆమె కొనుక్కుంటున్నప్పుడు ఆ ఆకాశం కుండ రూపంగా ఉంది, నేను చూశాను. కుండలో ఆకాశం ఎలా ఉంటుంది? కుండలాగే ఉంటుంది కదా. ఆమె చేత్తో పట్టుకొని కుండ నడుస్తోంది, కుండలో ఆకాశం వస్తోంది. అంటే ఈ పెద్ద మార్కెట్ దగ్గర మా స్కూల్ ముందర గేటు ముందర ఉన్న ఆకాశమే ఆమె వెంట పోతున్నదా? ఆమె కుండ పోతున్నది, అక్కడ ఆకాశం ఆ కుండలోకి వస్తుంది. బెలూన్లో గాలిలాగా కాదు. బెలూన్లో గాలి ఫిక్స్ అయి ఉంటుంది, అందుకని అది కాదు. ఆ కుండలో ఆకాశం ఎలాగైతే కదలకుండా ఉండి కదిలినట్లుగా నీకు కనపడుతున్నదో అది పరమాత్మ. ఆకాశాన్ని మీరు పరమాత్మ అని చెప్తున్నారు. ఆకాశం తర్వాత చిదాకాశం చేస్తావురా. ఇప్పుడు ఆకాశం అని అర్థం చేసుకో. ఇదైతే నీకు కనబడుతోంది కదా.
ఏమన్నా ఆకారం ఉంటే మాకు కనపడుతుంది కానివ్వండి, మీరు ఆకారం లేని వాటిల్లో చెబుతున్నారు, ఆకారం ఉన్నది చెప్తాము. ఏమ్మా మీకు ఏ ఆకారం ఉన్నదో లేనిదో, లేని పరమాత్మను మేము ఎట్లా కనుక్కోవాలి అంటున్నావు? సుఖానికి దుఃఖానికి ఎట్లా ఆకారం ఉందిరా? మరి నువ్వు అనుభవిస్తున్నావే, చెప్తున్నావే నాకు సుఖం ఉంది నాకు దుఃఖం ఉంది అని మాట్లాడుతున్నావా లేదా కదా? సుఖం దుఃఖం ఎట్లుందమ్మా చెప్పండి. మరి నీకు దుఃఖంతో తెలియకపోతే నీ కళ్ళ నీళ్ళు ఎందుకు వచ్చాయి? దుఃఖం ఉంది కదా, దానికి ఆకారం ఉందా? ఆకారం లేని దుఃఖాన్ని సుఖాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలిగినట్టు ఆకారం లేని పరమాత్మను ఎక్స్పీరియన్స్ చేయలేవా? ఏమి అర్థం చేసుకోండి రా నాయనా, ఇంతకంటే ఎవడు చెప్తాడు? సుఖం దుఃఖం ఆకారం ఉందా? మరి నీకు తెలుస్తోంది కదా. పరమాత్మకు ఆకారం లేదంటే ఎందుకు ఆ పరమాత్మని కనుక్కోలేకపోతున్నావు? ఎందుకు కనుక్కోలేకపోతున్నావో చెప్పనా? సుఖం దుఃఖం ఎట్లా కనుక్కుంటున్నావో చెప్పనా? సుఖం దుఃఖం ఒక ఇన్సిడెంట్ వల్ల వస్తుంది నీకు. ఆ ఇన్సిడెంట్ ఇంప్రెషన్ నీ లోపల ఉంది, అందుకని నువ్వు దుఃఖము సుఖము అనుభవిస్తున్నావు కదా. మనకు కావలసిన వాడెవడో చచ్చిపోయినాడు. ఎందుకండి ఎప్పుడు మాకు కావలసిన వాడిని చంపుతారు అంటే కదా, అంటే మీకు కావలసిన వాడికి ఆకారం ఉంది. వాడు చచ్చిపోయినాడు అంటే వాడు లేడు అనేటువంటి భావన నీకు తెలిసింది. వెంటనే నీకు బాగా కావలసిన వాడితో నీకేదో అప్పుడు లావాదేవీలు ఉన్నాయి కదా, అవి నీ ఇంప్రెషన్స్ నీ లోపల ఉన్నాయి. ఇమీడియట్గా ఆ ఇంప్రెషన్స్ అన్నీ పోయినాయి. ఎందుకంటే వాడు చచ్చిపోయినాడు, చచ్చిన వాడు ఇంకా రాడు కదా. అందుకని నీకేమైంది? అది నీకు దుఃఖాన్ని కలిగించింది కదా. మనం అంటామంటే మరణం నీకు దుఃఖాన్ని కలిగించలా, అది ఆ ఉపయోగం పోయింది. అట్లాగే నీకు అకస్మాత్తుగా ₹1,00,00,000 లాటరీ వచ్చిందనుకో. ఈ రోజుల్లో లాటరీ ఏం రాదులే, కాసేపు అనుకో, తప్పే ఉంది. అనుకోవడానికి ఏవైనా ఇబ్బంది లేదు కదా. వెంటనే నీకు సంతోషం వచ్చింది. ఎందుకు సంతోషం వచ్చిందో చెప్పనా? ఈ ₹1,00,00,000తో నువ్వేం చెయ్యాలో నీ ప్లాన్లు అప్పుడే తయారైపోయింది. అబ్బా నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నేను రేపే ఏమైనా చేసుకోవచ్చు కదా. అది నీకు సంతోషం కలిగించింది. లేకపోతే ₹1,00,00,000 ఎందుకు సంతోషం కలిగించింది? ₹1 ఎందుకు కలిగించలే? అది ఏమీ రాదు అని వెంటనే మాట్లాడారు కదా. అంటే ఏమేమి వచ్చేదో మీకు చాలా కావాలి, అది సంతోషం కలిగించింది కదా. అట్లా చాలా కావాలన్నదే నీకు సంతోషం కలిగిస్తే మొత్తం యూనివర్స్ నీ చేతిలో పెడతారా అంటే పరమాత్మ అది యూనివర్స్ కదా, మరి అది నీకు సంతోషం కలిగించదా? అదే ఆనందం. అబ్బా అట్లాంటివన్నీ అనేజత్ అంటే అది కదలలే, కదిలినట్టుగా నువ్వు అనుకుంటున్నావు. వాడలే. ఏది కదిలినట్లుగా ఉంది? ఇప్పుడు మనం ఏమంటాం అంటే కుండ కదిలింది అంటున్నాం. కుండ కదిలింది, కుండలో ఆకాశం కదలలే. ఆ ఆకాశం అంతటా అదే ఉంది, ఆ ఆకాశమే అందులోకి వచ్చింది. అర్థమైందా? చూడండి, ఇంకా దీన్ని మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఉదయం 6 గంటలకి కర్నూలు స్టేషన్లో నేను రైలు ఎక్కాను. గురువుగారింటికి వెళ్ళే రోజుల్లో అట్లా ఎక్కాలి. 6 గంటలకే వస్తుంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. 6 అయ్యేటప్పటికి కర్నూలు స్టేషన్లో ఉంటుంది, 2 నిమిషాలు ఉంటుంది, తర్వాత అది కదిలిపోతుంది. ఆ రైల్లో నేను ఎక్కి కూర్చున్నా. కర్నూలు హైదరాబాద్ వచ్చింది, 10:30కి హైదరాబాద్ వచ్చింది. 6 గంటలకు కర్నూలు స్టేషను, 10:30కి హైదరాబాదు కదా. ఇది కాలం గుర్తుపెట్టుకోండి. 6 గంటలు 10:30 కాదు, 10:30 6 గంటలు కాదు, అంటే టైం. కర్నూలు స్టేషన్ కానీ హైదరాబాదు స్టేషన్ కానీ కదలవు, వాటి పేరే స్టేషన్. స్టేషన్ అంటే ఏమిటి? కదలకుండా ఉండేవి అని అర్థం.
కదలకుండా ఒక చోట ఉండేదాన్ని స్టేషన్ అన్నారు. అర్థమవుతుందా? కర్నూలు స్టేషన్లో నేను కూర్చున్నాను, హైదరాబాద్ స్టేషన్లో నేను దిగాను. మధ్యలో నడిచింది నేను కాదు, రైలు. నేనేమంటున్నానంటే హైదరాబాదు వచ్చింది అన్నాను. హైదరాబాదు వచ్చిందా, నా రైలు హైదరాబాదు చేరిందా? కానీ మనం అంటం లేదు కదా. మనం ఏమంటాం? హైదరాబాద్ వచ్చింది, ఒరే లేవండ్రా ఇంకా వెళ్ళిపోదాం. హైదరాబాదు రాదు, ఎందుకంటే అది స్టేషన్, అది ఒకచోటే ఉంటుంది. అది వచ్చింది అంటాం ఎంత నిజమో. వచ్చింది ఎవరంటే నా రైలు. నేను హైదరాబాదు వచ్చాను అంటున్నాను. నేను హైదరాబాదు రాలేదు, నేను కూర్చున్నాను, కదలకుండా కూర్చున్నాను. ఇక్కడ రైలు. నాలాగా చాలామంది రైలు ఎక్కుతున్నారు, రైలు దిగుతున్నారు కదా. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు. నేను కూడా కూర్చున్నాను. ఈ రైలు మాత్రం హైదరాబాదు నడిచింది. అర్థమైందా? ఇప్పుడు నడిచిన వాళ్ళు నేను అనేవాడిని కిందటి జన్మ, వచ్చే జన్మ, ఈ జన్మ అని మాట్లాడుతున్నాను కదా. నేను అనేవాడు ఒకడు ఏమ్మా జన్మకి రావాలి అనుకున్నా. నేను కూర్చున్నా. ఎక్కడ కూర్చున్నాను అంటే మా తల్లి గర్భంలో అక్కడ నేను కూర్చున్నా కదా. అంటే అది ఫ్లైట్ లాంటిది, రైలు లాంటిది. అందులో నుంచి ఇప్పుడు దిగా. నేననేవాడిని కదలలే. ఆ కుండలో ఉన్న ఆకాశంలాగా నాలో ఉన్న ఆకాశం, నాలో ఉన్న పరమాత్మ నాతోనే ఉన్నాడు. నేను పుట్టాను, అంతవరకు మా అమ్మ కడుపులో ఉన్నాను. మా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చాను. నేను బయటికి వచ్చినప్పుడు బయట ఉన్న ఆకాశం నాలోకి వచ్చింది. ఆ ఆకాశం కాదు, కుండలో ఆకాశంలాగా గమనించండి కదా. నేను బాపట్ల నుంచి కర్నూలుకి వచ్చాను కదా. బాపట్లలో ఆకాశం నాతో రాలే, కర్నూలులో ఆకాశమే నాలోకి వచ్చింది. చూడండి, నేను ఎక్కడికి వెళుతుంటే హైదరాబాద్ వచ్చింది అంటున్నాను కదా. హైదరాబాద్ రాదు, కర్నూలు రాదు. కర్నూలు ఇక్కడ ఉంటుంది కదా. ఏమొచ్చింది అంటే నాది వచ్చింది, నా నేను రాలేదు. మరి నీ నేను ఎక్కడుందండి? నా నేను ఇక్కడే ఉంది. నా అద్దంలో బాపట్లలో ఉంటే బాపట్లలో ఉన్న పరమాత్మ బింబం పడింది. నేను కర్నూలు వస్తే కర్నూలులో పరమాత్మ బింబం పడాలి, కానీ బాపట్ల బింబం కర్నూలు దాకా పరిగెత్తుకొచ్చిందా? మీరు ఆలోచించండర్రా. అది తన్నేజత్, అది కదలదు అంటే ఇది అర్థం. అది కదలలే. మరి ఎవరు కదిలారు? నేను కదిలాను. నేను అంటే నాదేనని అర్థమైంది మీకు. నాదే నేను తెలుసు కాబట్టి చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నా. లేదండి, మీరే కర్నూలు నుంచి, బాపట్ల నుంచి కర్నూలుకి వచ్చారు, మీరే కర్నూలు నుంచి హైదరాబాద్ పోయినారు అని మీరు అంటే ఏది పోయింది? నాది పోయింది. నాది కదా రైలు ఎక్కి కూర్చుంది. నేననేవాడిని ఎక్కడికి ఎక్కక్కర్లేదు. నాకు అసలు వెహికల్ అవసరమే లేదు. నేను ఇప్పుడు అమెరికాకు పోయి రాగలను. మీరందరూ కూడా పోగలరు. పోతారా? పోరా? అంటే మీ నాది పోవాలంటే ఫ్లైట్ కావాలి, టికెట్ కావాలి, వీసా కావాలి, ఎన్ని కావాలో. మీ నేను పోకర్లే. మీకు అర్థం అవ్వాల్సిన జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మనస్సు వెళ్ళి ఎక్కడ చూసింది కాదు. మీ నేను అక్కడుంది. అక్కడున్న నేను నీ కొడుకుని చూసింది. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడి నుంచి నా మనస్సు అక్కడికి. మనస్సు వెళ్ళాలన్న టైమే ఉంటుంది. ఒకవేళ వాయువు కంటే వేగంగా మనస్సు వెళ్ళగలదేమో. యక్షప్రశ్నలో అదే చెప్తాడు. మనస్సు వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే నువ్వు అక్కడ కూడా ఉన్నావు. పరమాత్మ అంతటా ఉన్నాడంట అని చెప్తున్నా. అంతటా ఉన్న పరమాత్మకి ఈ కళ్ళతో చూడక్కర్లే, ఆ కళ్ళతో చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అమెరికాలో ఉన్న మీ వాళ్ళు, అమెరికా కాబట్టి ఇంగ్లాండ్ చూసుకోండి, మీ ఇష్టం. అక్కడున్న మీ వాళ్ళు ఎవరినైనా మీరిప్పుడు చూడగలిగారా లేదా? ఈ కళ్ళతోనా? ఏ కళ్ళతో చూసారు చెప్పండి? కళ్ళు లేవు. అర్థమైందా?
ఏమిరా కళ్ళు ఉన్నాయా? కళ్ళు అయితే ఇక్కడే. నీ కళ్ళకి ఎంత శక్తి ఉందంటే ఎంత చూడగలవో అంతే శక్తి ఉంది. మరి అక్కడ ఇందాక చెప్పానే, పరమాత్మకి కళ్ళు లేవు, ఇంద్రియాలు లేవు, ఆకారం లేదు, రూపం లేదు, నడవలేడు, కుంటివాడు, గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు. అయినా చూసారా చూడలేదా? మరి అది అనేజత్ అన్నదానికి అర్థం. అది ఏకం. అది ఏకం ఎందుకని అంటే అది ఏకం కాబట్టి అది ఇంకొక దాన్ని ఉంటే చూడగలదు, ఇంకొకటి దానికి లేదు చూడటానికి. మరి అమెరికా వెళ్ళి చూసిందన్నారు కదండి, మీ అబ్బాయిని చూసి వచ్చానన్నారు కదా మీరు అంటే, నాదికి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా నా నాది లాంటి వాడే కదా. ఆ చూసింది కూడా నా నాదిని ఎవరు చూశారు అంటే ఆ నాది చూసింది, ఒక నాది ఇంకొక నాదిని చూసి వచ్చింది. అది కుండే, ఇది కుండే, అందులోనూ ఆకాశం ఉంది, ఇందులోనూ ఆకాశం ఉంది. అది ఏకం కాబట్టి అది ఎక్కడికి కూడా వెళ్ళదు. అనేజత్. ఏమ్మా? అనేజత్. కూటస్థం అచలం ధ్రువం. ఇంకోటి వినండి. రెండవ దానికి ఒకే చోట ఉండేది, కదలనిది, స్థిరమైనది అని అర్థం. కూటస్థం అచలం ధ్రువం. అచలం అంటే కదలదు. ఇందాక కదలదనే చెప్పాడు, ఇది కదలదు అంటే పరమాత్మ లక్షణాలు అవి. మూడవ దానికి మనస్సు కంటే వేగంగా పరిగెత్తేది అని అర్థం. ఇప్పుడు పరిగెత్తిందా? మనస్సుకు అంత శక్తి లేదు. మనం ఏమనుకుంటామంటే నా మనస్సు అక్కడికి వెళ్ళింది అని అనుకుంటాం. నీ మనస్సు నీ దగ్గరే ఉంది. నీ మనస్సు సంకల్పం చేసింది ఏమని అంటే అమెరికాలో ఉన్న మా అబ్బాయిని చూడాలి అని అనుకుంది. నీ మనస్సు ఏమనుకుంది? అది ఇక్కడ సంకల్పం చేసింది. దాని సంకల్పం నీ లోపల ఉన్న నేనుకు వినిపించింది. వెంటనే అక్కడ ఉన్న నేను మీ అబ్బాయిని చూసేసింది. చూసేసి మీ అబ్బాయి ఇలా ఉన్నాడు ఇదిగో అని నీ దగ్గరికి వచ్చి చెప్పేసింది. వెంటనే నువ్వు మా అబ్బాయి నాకు కనిపించాడు అంటున్నావు. ఒకసారి ఆలోచన చేయండి రా. మా అబ్బాయిని వద్దు, మీ అబ్బాయిని చూడండి ఒకసారి. అమెరికాకి కాకపోతే ఇంకో ఎక్కడో ఏ కంట్రీ కన్నా పంపించండి. ఎక్కడో చూడండి, ఎక్కడ అయితే మీ ఇంటికి పంపించండి రా. మీరందరు ఇక్కడ ఉన్నారు కదా, మీ ఇంట్లో ఇంకెవరో మనుషులు ఉన్నారు కదా. ఇప్పుడు ఆ మనుషులు ఎట్లా ఉన్నారు అని ఒకసారి అనుకోండి, సంకల్పం చేయండి మీ మనస్సులో. కానీ నువ్వు ఆ మాట పలుకుతున్నప్పుడు నువ్వేమంటావు అంటే మా మేనేజర్ వచ్చాడా రాలేదా, నేను పిలిచిన వాళ్ళు ఎవరో వచ్చారా, వస్తూ ఏదైనా గిఫ్ట్ తీసుకొని వచ్చారా, ఒట్టిగానే వచ్చారా, ఇదనుకుంటూ సత్యనారాయణ స్వామి అవాహయామి అంటే వాడు రాడు. పాపం ఆ బాబునయ్య చెప్పుకుంటూనే ఉంటాడు. నువ్వు మాత్రం సంకల్పం చేయమని నీకు చెప్పాడు రా. నువ్వు సంకల్పం చెయ్యవు. నువ్వేం చేస్తావు? నువ్వు సంకల్పం చేస్తున్నావు. ఏం సంకల్పం? వేరే సంకల్పాలు. అర్థమైందా? మనం చేస్తున్న తప్పులు మనకు అర్థమైతే ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటే లేదు అమ్మగారు అక్కడ చెప్పారు కానీ మేము తప్పులు చేసేది చేయకపోతే మా పెద్దలు ఊరుకుంటారా? పెద్దలు పైనుంచి దిగొచ్చి మిమ్మల్ని చావ కొడతారు. వాడు ఎక్కడున్నాడు రా, లేడు, ఎప్పుడో పోయినాడు. మా ఇంటి ఆచారం అండి. అట్లా అని నేను మీ ఇంటి పద్ధతిని మానేయమని చెప్పట్లేదు. మనస్సులో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని చెప్తున్నాను కదా. అది నిజం కాదు అని తెలిసినప్పుడు నువ్వు అన్ని పనులు చెయ్యి. అది చెయ్యకపోతే నాకేదో అవుతుంది అన్నావే, అది మానేయమంటున్నా. అర్థమైందా? అమ్మగారు ఏం చెయ్యొద్దన్నారని మళ్ళీ నా మీద ఇవ్వకండి. ఎల్లంరాజు గారు అట్లాగే మొత్తం మీరు ఎవ్వరు కర్మ చెయ్యక్కర్లేదన్నారు. వీళ్ళందరూ మానుకొని వస్తున్నారు. ఎంత తప్పు!
మీకు అట్లా చెప్పడంలో మీరు నిజం తెలుసుకోండి. మానేయాలో మానక్కర్లేదో మీకే అర్థమవుతుంది. అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడుకోకండి. ఇక్కడ నీకు సందేహం వస్తుంది, ఎందుకంటే అన్ని చోట్ల పరమాత్మ కదలడు అని చెప్తున్నారు కదా, నీకు సందేహం వస్తుంది. ఏమ్మా, పరమాత్మకు ఒక లక్షణం కదలనిది అని చెప్తూ అది పరిగెత్తుతుంది అంటున్నారు. మనస్సు కంటే వేగంగా పరిగెత్తుతుంది అంటున్నారు కదా. మనసోజవీయ, మనస్సును ఓడించేస్తుంది కదా, మనస్సును ఓడించి పరిగెత్తుతుంది అంటే మనస్సు కంటే దానికి వేగం ఎక్కువగా ఉంది. మీరు ఇంతకు ముందేమో పరమాత్మకు లక్షణం కదలడు అన్నారు. మనస్సు కంటే వేగంగా వెళ్ళేటప్పుడు వాడు పరిగెత్తాలి అన్నారు. వీడికంటే వేగంగా వెళ్ళేటప్పుడు వాడు పరిగెత్తాలి అంటున్నారు. అది చలనం కదా, వాడు అచలం కదా. వాడు ప్రశ్న అడుగుతున్నాడు, వాడు అడగడంలే, గురువే చెప్తున్నాడు వాడికి, ఒరే నువ్వు ఇట్లా అనుకుంటావురా కదా. దాన్ని డీకోడ్ చేయాలి. పరమాత్మ సద్ఘన చిద్ఘన ఆనందఘనం సత్తు, అది కదలనిది. చిత్తు ఆయనలోని ఉద్వేళన శక్తి, ఆ శక్తి ప్రకాశం కదులుతున్నట్లు కనిపిస్తుంది. అదంతా ఒకటే అయినప్పుడు, ఆ ఒకటి వ్యాపకమైనప్పుడు అది పరిగెత్తుతుందా ఏమ్మా? ఇంకా చెప్తా, దీన్ని మీకు అర్థమయ్యేట్టు చెప్తా చూడండి. ఏమిటంటే సముద్రం ఉంది. సముద్రం అలలు లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. సముద్రం మిడిల్ ఆఫ్ ద ఓషన్ మీరు వెళ్ళినట్లయితే, మధ్యలోకి వెళ్ళినట్లయితే అది కదలదు. సముద్రం కదలదు, కదలకుండా ఉంటుంది. నిస్తరంగ మహాసముద్రం అంటారు దాన్ని, తరంగాలు లేని సముద్రం. దాంట్లో అలలు ఎక్కడ వస్తున్నాయి అంటే, ఎక్కడ సముద్రపు డెప్త్ తక్కువ ఉంటుందో అక్కడ అలలు వస్తాయి, అంతే కదా. ఆ సముద్రంలో ఒక అల పుట్టింది. అల ఎందుకు పుట్టింది అంటే, సముద్రంలో ఒక ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ వల్ల అల బయటికి వస్తుంది, అదే పంపిస్తుంది. అది ఎందుకు పంపిస్తుందో తర్వాత పాఠంలో చెప్తా. ఇక్కడ కన్సర్న్ కాదు, ఇక్కడ చెప్పను. ఇక్కడ చెప్పను అంటే ఇక్కడ చెప్పక్కర్లేదు. అది ఎందుకు వచ్చిందో అక్కడ చెబుతా. గుర్తుపెట్టుకొని ఉన్నాడు. మీరేం గుర్తుపెట్టుకోవట్లేదు, అది కూడా నేనే గుర్తుపెట్టుకోవాలి కదా. మీరు అసలు ఊరికే వింటున్నారు. రాజులు ఎప్పుడైనా పురాణాలు చెప్పమని అడుగుతారు పండితులు. ఆ పండితుడు చెప్తూ ఉంటాడు, రాజుగారు తన పని తను చేసుకుంటూనే ఉంటాడు, పురాణం కూడా వింటూ ఉంటాడు. ఆ పురాణం శాస్త్రుల గారికి ఏదో 4 డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. మధ్యలో ఇక్కడ మంత్రి వచ్చి ఇంకో మాట చెప్తే అట్లనే అంటుంటాడు. మనం కూడా ఎక్కడైనా చూస్తాం, ఎవరైనా గొప్ప వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు మనందరినీ పిలుస్తాడు, ఏ సత్యనారాయణ వ్రతము అని. మనం అందరం పాపం ఆయన పెద్ద ఆయన వ్రతం చేస్తున్నాడు కదా అని మనం పోతాం. ఆ పెద్ద ఆయనకి చాలా పనులు ఉంటాయి, అవన్నీ ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడు. మన్ని పట్టించుకోడు, ఆ దేవుణ్ణి పట్టించుకోడు కదా. పరమాత్మ సద్ఘన చిద్ఘన ఆనందఘనం సత్తు, కదలినది. ఆయనలోని ఉద్వేళనా శక్తి, పరమాత్మలో కూడా అవ్యక్తమైన శక్తి వ్యక్తం అవుతుంది. ఆ వ్యక్తమైనప్పుడు అదే మనం బబుల్ ర్యాప్ చూపించాము మీకు, అందులో నుంచి పాప్ అవుతుంది ఒక శక్తి, దానిలో ఉన్నదే బయటకు వస్తుంది. ఎందుకురా, జొన్నలు పేలాలు వేయండి, జొన్నలు వెంటనే పాప్ అయిపోయి పేలాలు అవుతున్నాయి. జొన్నల్ని ఎవడు పగలగొట్టి దాని లోపలికి బయటికి బీకుతున్నాడు, దానిలో ఉన్నదే బయటికి వస్తుంది. దాన్ని ఉద్వేళనా శక్తి అంటారు. ఆ శక్తి ఎక్కడ అంటే సముద్రంలో ఉంది. ఎక్కడ ఉంటుంది అంటే సముద్రంలో మధ్యలో ఉండదు. ఆ శక్తి ఎప్పుడైతే సముద్రం కొసలోకి వచ్చి డెప్త్ తక్కువ ఉందో, లోతు తక్కువ ఉందో, అక్కడ దానికి అల వస్తుంది. అల వచ్చింది అంటే దానిలో ఉన్న శక్తే పైకి పొంగి అంత ఎత్తుగా వచ్చి అలలాగా ఒక ఆకారం ధరించి, ఇందాక నీళ్ళకు ఆకారం లేదు, ఇప్పుడు అలకు ఆకారం ఉంది. ఆ ప్రెషర్కి అదే ఆ ఉద్వేళనా శక్తికి అదే బుద్భుదంగా, బుడగలుగా, ఫేనంగా, నురుగుగా, తరంగంగా అది మారి ఎన్ని నురుగులు వస్తాయి చూడండి.
ఆ నురుగులు నథింగ్ బట్ వాటర్, అది నీళ్ళే, కానీ నీళ్ళలాగా కనిపించలే. నీళ్లకు ఒక ఆకారం వచ్చింది. ఆ ఆకారాన్ని ఎవడు తయారు చేశాడు? ఎవడు తయారు చేయలేదు. నీళ్ళే. అవ్యక్తమైన శక్తి ఎప్పుడైతే వ్యక్తం అవుతుందో, పైకి వస్తుందో, అది పాప్ అయిందంటాం. అది ఏం చేస్తుందంటే సముద్రం మళ్ళీ సముద్రంలోకే వెళ్ళిపోతుంది. అది పుట్టడం, జననం, ఆ అల కొంత దూరం ప్రయాణం చేయటం జీవనం, ఆ అల మళ్ళీ సముద్రంలోకి లయం కావటం మరణం. అట్లా మనం పాప్ అయినాము, మనం పుట్టామనుకుంటున్నాం, ఇంతకాలం గడుస్తున్నది అనుకుంటున్నాం, మనం మరణించామనుకుంటున్నాం. మరణించలే, పుట్టలే. సముద్రంలో నుంచి అల పైకి వచ్చింది, ప్రయాణం చేసింది, అలా దిగిపోయింది. ఎప్పుడు అంటే సముద్రం లోతు తక్కువగా ఉన్న చోటే అల వస్తుంది. పరమాత్మ లోతు తక్కువగా ఉన్న చోటే జీవుడు అనేవాడు వస్తున్నాడు. అర్థమైందా? ఇది అర్థం కాకపోతే ఇంకా అంతకంటే నేను కూడా చెప్పలేనురా కదా. వినండి. ఆ శక్తి ప్రకాశం కదులుతున్నట్లు కనిపిస్తుంది. అంటే నీకు అలా కదులుతున్నట్లే కనిపిస్తుంది, నిజంగా కదలటంలే. ఎందుకు కదలటం లేదండి? అది అంత దూరం నుంచి మా దగ్గరికి రావడం మేము చూస్తూనే ఉన్నాం. ఆ దగ్గరికి రావడానికి నెట్టింది అక్కడ ఉన్న ప్రెషర్, వాయువు. వాయువు నెడితే సముద్రంలోనే కొంత భాగం జలం నీ దగ్గరికి వస్తున్నట్లు పనిచేసి అంత ఫోర్సుతో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవడో కూర్చుని మీరందరూ దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు కష్టాలు పెడుతున్నాడు, ఆ సముద్ర అల కూడా అనుకుంటుందిట, నన్ను ఎందుకు ఇట్లా భగవంతుడు పైకి సముద్ర గర్భంలో నుంచి అల నడిచి వస్తుంటే, అలా కదులుతుంటే మీరు కదలదంటున్నారు. అంటే నేను పుట్టాను, ఇన్ని సంవత్సరాల వయస్సు గడిచింది, ఇంత పెద్దవాడిని అయినాను, చూడు ఎంత పెద్దవాడిని అయినాను, ఇంత పుట్టా కదా, మళ్ళీ నేనేమైపోతున్నాను? ఎప్పుడో పోతున్నా. సముద్రపు అల పైకి వచ్చింది, అలా కుంగింది, అలా పోయింది కదా. అలగా వచ్చింది నీరే, అది బుద్భుతంగా అయింది, అది ఫేనంగా అయింది, అది తరంగంగా వచ్చింది. ఇక్కడ జరాయుజంగా, శ్వేతజంగా, అండజంగా, ఉద్విజంగా రకరకాల జీవరాశులుగా వచ్చి మళ్ళీ అందులోకే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏ అల ఆ రోజు వచ్చింది అందాం, ఏ అల ఇంకా కంటిన్యూ అవుతోంది అందాం. మీరు ఆలోచించండి కదా. సముద్రంలో ఏ భాగం వచ్చింది, ఆ అలని జీవుడు అనుకుంటే అర్థమైందా? ఇంకేం చెప్పమంటారా? అల కదులుతుంటే ఏమా అదంతా ఒకటే అయినప్పుడు, ఆ ఒకటి వ్యాపకమైనప్పుడు సముద్రం ఎంత పెద్దది, అది పరిగెత్తుతుందా? ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. నీ నఖసిక పర్యంతం జ్ఞానం ఉంది. నేను సముద్రం ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఇక్కడ ఇందులో పుస్తకంలో రాసిన చూడు. నీ నఖసిక పర్యంతం జ్ఞానం ఉంది నీ లోపల. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నీ జ్ఞానం పరిగెత్తి వెళ్ళి తెలుసుకుందా? అంటే అక్కడ కూడా జ్ఞానం ఉంది. నీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, నీ నఖసిక పర్యంతం జ్ఞానం ఉందని నేను చెప్తున్నా. ముందా లేదో నాకు తెలియదండి అంటున్నావు కదా. నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, వెంటనే గుచ్చుకున్నది ముళ్ళు అని, గాజు ముక్క కాదు అని నీ జ్ఞానం చెప్పింది. అంటే బ్రెయిన్ నుంచి జ్ఞానం ఇక్కడ నా బ్రెయిన్లో ఉంటుందండి, అది పరిగెత్తుకుంటూ పోయి నా కాళ్ళ దగ్గరికి, అక్కడి నుంచి కాదు, గుచ్చుకోగానే ఆన్ ద స్పాట్ నీకు తెలిసింది. తెలియాలంటే నీ జ్ఞానం పరిగెత్తిపోయిందా, అక్కడే ఉందా కదా. అట్లా పరమాత్మ పరిగెత్తిపోడు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోడు. సర్వే సర్వత్రా వ్యాపించిన పరమాత్మకు ప్రజ్ఞాన ఘనమైన వానికి వైరుధ్యం ఉన్నట్టు కనిపిస్తుందే కానీ అతని కంటే భిన్నంగా మరొకటి లేదు. ఏమ్మా, పరమాత్మ లక్షణాల్లో 3 లక్షణాలు చెప్పి వాటికి చెప్తున్నాడు. నీ దృష్టిలో కదలనిది ఆకాశమే, దానికి చలనం లేదు.
మేఘాలు చెలిస్తూ ఉంటే ఆకాశం చెలిస్తుందంటావేమిటి? మేఘాలు కదులుతున్నాయి. నీకు పైన చూస్తూ పడుకో టెర్రస్ మీద, ఆకాశం కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు? చంద్రుడు కూడా కదులుతున్నట్టే కనిపిస్తాడు. చంద్రుడు ఎంత గబగబ పరిగెత్తిపోతాడు. మనం చూస్తూ చూస్తూ ఉండండి, చంద్రుడు ఎంత స్పీడ్గా పరిగెత్తుతాడు. ఒరే ఎందుకు పరిగెత్తుతున్నావురా నాయన అని అడిగితే, నేను పరిగెత్తలేదు, మేఘం పరిగెత్తుతుంటే నేను పరిగెత్తినట్లు మీకు కనబడుతున్నాను, నేను ఇక్కడే ఉన్నా. ఆ మేఘం పోయిన తర్వాత మనకి చంద్రుడు అక్కడే కనబడతాడు. అంటే ముందు నువ్వు ఏ స్పాట్లో చూసావో ఆ స్పాట్లోనే చంద్రుడు ఉంటాడు. మేఘాలు మాత్రం పోతూ ఉంటాయి. మరి ఆకాశం పోయిందంటావా? కదా, ఆకాశం పోదు. ఏంరా, నీవు పరమాత్మవైతే నిన్ను చలించని ఆకాశం అనుకుంటే నీ మనస్సు అనే మేఘం చలించిపోతూ ఉంటుంది. ఆకాశంలో మేఘాలు ఎలా పోతున్నాయో నీ మనస్సు అనే మేఘం నీ శరీరాన్ని అట్లా కదిలిస్తోంది అనుకుంటున్నావు. నిజంగా ఎక్కడికి నువ్వు పోవటంలా. జ్ఞానం మనస్సు కంటే వేగమైనదా కాదా? నీ మనస్సు దృశ్యం మీదకి వెళ్ళి దాని ఆకారాన్ని బుద్ధికి తెలియజేస్తే నీ మనస్సు దృశ్యం మీదకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి నా మనస్సు దాని మీదకి వెళ్ళి దాని ఆకారాన్ని నా మనస్సుకు చెప్తే అది నేను కెమెరా అని కనుక్కుంటా కదా. బుద్ధి తద ఆకారం పొంది విశ్లేషిస్తే అది నీ జ్ఞానానికి తెలుస్తోంది. నా జ్ఞానానికి అలాంటి కర్మ లేదు, నిరుపాధికం, అది నిరాకారం, పరమాత్మ స్వరూపం. ఏది? నా జ్ఞానం. అందుకని నీ మనస్సులాగా దాని మీదికి వెళ్ళి చూడండి. దృక్కు దృశ్యం, దృక్కు దృశ్యం మీకు చాలాసార్లు చూపించా, ఇది చూపించా. మీలో నుంచి దృశ్య కిరణాలు దీని మీదకి వచ్చి ఇది దాటిపోలేక మళ్ళీ వెనుదిరిగి వచ్చినాయి. ఎంతవరకు ఈ ప్లేట్ ఉందో అంతవరకు అంత మేర చూసి ఆ కిరణాలు యాజ్ ఇట్ ఈజ్ నీ లోపలికి వచ్చి నీ లోపల ఒక ప్లేట్ను చూపించినాయి. దీనికంతా కొంత టైం పడుతోంది. నీ జ్ఞానానికి ఆ టైం అక్కర్లే. ఎందుకని? నీ జ్ఞానం నీ లోపలే కాదు, ఇక్కడ ఉంది. అర్థమైందా? అందుకని పరమాత్మ లోపల లేడు అని చెప్పాం. ఏమ్మా? పరమాత్మ స్వరూపం సోపాధికం, దాని సోపాధికం దాని విభూతి. పరమాత్మ స్వరూపం నిరుపాధికం, సోపాధికం దాని నిరుపాధికం. సోపాధికం అంటే ఉపాధి లేకుండా ఉన్నది నిరుపాధికం, సోపాధికం అంటే ఉపాధితో ఉన్నది. సూర్యుని ప్రకాశం దాని స్వరూపమైతే వెలుతురు దాని విభూతి. ఇది మీకు తెలుసు. విభూతికి సహజత్వం లేదు, స్వరూపానికి సహజత్వం ఉంది. ఎందుకంటే విభూతి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఏది దేని మీదికి వచ్చి పడితే అది ఆరోపితం. దానికి పూర్వం ఉన్నది అధిష్టానం. మీకు తెలుసు, నీ శరీరం అధిష్టానం, దానికి వచ్చిన జ్వరం ఆరోపితం. నీ శరీరం అధిష్టానం, నువ్వు నిజంగా నీ శరీరం అధిష్టానం కాదు. నీకు ఉదాహరణగా నీకు తెలియడానికి చెప్తున్నా. నీ శరీరం అధిష్టానం, దాని మీదకి వచ్చినటువంటి జ్వరం ఎక్కడికి వచ్చింది? శరీరానికి వచ్చింది. దాని మీద ఆరోపితం. అందుకని నువ్వు మందు దేనికి వేస్తున్నావు అంటే ఆరోపితానికి వేస్తున్నావు. నువ్వేమనుకుంటావు అంటే నేను మందు మింగుతున్నాను అంటున్నావు. మందు నీకు కాదు, నిన్ను చంపడానికి మందేయటంలే. అంటే మన మాటల్లోనే ఎంత తప్పులు మాట్లాడుతున్నామో తెలుసు. ఎందుకు తప్పులు అంటే నువ్వు జీవుడు అనుకున్నావు కాబట్టి జీవుడు మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు దేవుడైతే దేవుడి మాటలు మాట్లాడతావు. అర్థమవుతుందా? నువ్వు దేవుడు అనుకున్నావు అంటే దేవుడి మాటల భాష నేర్చుకో. ఒక్కసారి నీకు దేవుడు అని తెలిస్తే ఆ మాట మాట్లాడేటప్పుడే అక్కడ కట్ చేసుకుంటావు. కానీ చేసుకోవు కదా. నువ్వు 24 గంటలు 23 గంటలు, నేను నాకు 10 నిమిషాలు ఇవ్వమని అడిగాను, కానీ మీరు అప్పుడు ఇచ్చారు, కానీ తర్వాత ఇంక వదిలేశారు. 23 గంటల ఏంరా
59 సెకండ్లు జీవుడుగానే ఉంటాం. ఒక్క సెకండ్ కావాలంటే పరమాత్మగా ఉంటాం. అందువల్ల మనం మారటంలే, ఎన్నాళ్ళు విన్నా కూడా మారటంలే. ఎవరికి వాడు నేను మారడం కాదు, అసలు నేను జీవుడిని కానే కాదు. జ్వరం నీకు ఎప్పుడూ ఉంటుందా? మరి జ్వరం ఎప్పుడో కదా వచ్చింది, దానికి మందేసి జ్వరం పోగొట్టుకుంటున్నావు కదా. పోగొట్టుకున్నాక ముందు, నీకు జ్వరం రాకముందు నువ్వు మంచివాడివే, నువ్వు ఆరోగ్యవంతుడివి. జ్వరం తగ్గిపోయిన తర్వాత నువ్వు ఆరోగ్యవంతుడు. మధ్యలో వచ్చిన జ్వరాన్ని నేను ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా నాకు జ్వరమే వచ్చింది అని ఏడుస్తామా? మరి ఎందుకు జీవుని నేను ఏడుస్తున్నావు? ఆలోచించండి రా నాయన. నీకు తెలియకముందు నువ్వు జీవుడివి కాదు, జీవుడివి. ఇన్ని రకాలు చెప్పిన తర్వాత నువ్వు జీవుడివి కాదు అని నీకు నిర్ణయం కూడా అయిపోయింది. నిజమే కదా. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు అన్నీ అబద్ధం అనిపిస్తోందా, నిజం అనిపిస్తోందా? అవునరా నేను జీవుడిని కాదు అనిపిస్తోందా, అవును అనిపిస్తోందా? మరి అటువంటిప్పుడు నువ్వు ఎప్పుడూ అట్లా ఎందుకు ఉండవురా? నీకు జ్వరం లేకపోయినా నాకు జ్వరం వచ్చిందని ఎందుకు ఏడుస్తున్నావురా? నాకు అర్థం కాలే. జ్వరం వచ్చిన మాట వాస్తవం, జ్వరం తగ్గడానికి మందేసిన మాట కూడా వాస్తవం. రామనాథం గారు ఎప్పుడో మీకు గోళీలు ఇచ్చేశారు. మాకు చిన్నప్పుడు డాక్టర్ గారు ఎర్ర మందు ఇచ్చేవాళ్ళు, కార్బోనేట్ మిక్చర్. అందరికీ అన్ని రోగాలకు అదే మందు. అట్లా రామనాథం గారు అన్ని రోగాలకి ఒక మందే ఇచ్చేశారు. ఆ మందు మేము మింగామనే చెబుతున్నారు, మాకు జ్వరం లేదు అని అంటున్నారు. కానీ ఉందేమో కాదు, మళ్ళీ జ్వరం ఉందేనే అనుకుంటున్నాము. ఉందేమో ఏం కర్మ కాదు, ఉంది కదా. మాకు లేదు అని మీరు ఎట్లా చెప్తారండి? ఎట్లా చెప్తానో వింటాను. అందరుగా మీరు జీవుడుగా ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా. ఇప్పుడు ఈ పాఠాలన్నీ విని 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 కొంతకాలానికన్నా నేను జీవుడిని కాదు, నేను దేవుణ్ణేను అని మీకు కనీసం మాటలు అన్నా అర్థమైంది. అర్థమైన తర్వాత మీ మానసిక స్థితిలో మీకు మార్పు మీకు తెలిసింది. జ్వరం తగ్గింది అని తెలిసింది కదా. నేను ఆరోగ్యవంతుణ్ణి అని తెలిసాక ఇంకా నాకు రోగం ఉందేమో అంటే మీకు చెప్పడానికి నాకు తెలియదు. కానీ అమ్మా నాకైతే రోగం ఉంది. కురి ఇంకా నువ్వు మందు మింగి ఎవడో అన్నట్టు నాకు పిచ్చి కుదిరింది, ఆ రోకలి తలకు చుట్టండి అన్నాడు. రోకలిని తలకు చుట్టమన్నట్ట బాల్. ఏమిట్రా అంటే పిచ్చి తగ్గిపోయింది, నాకు పిచ్చి లేదని. ఇప్పుడు వాడికి పిచ్చి ఉందని అలా లేదని అలా. మన కథ అట్లుంది కదా. ఏమో ఏది దేని మీదికి వచ్చి పడితే అది ఆరోపితం. దానికి పూర్వం ఉన్నది అధిష్టానం. నీ శరీరం అధిష్టానం, దానికి వచ్చిన జ్వరం ఆరోపితం. ఆ వస్తువు మీద అదే పడితే దాన్ని ఉపాధి అనాలి. ఆ వస్తువు మీద అదే పడింది. ఇప్పుడు సముద్రం మీద అలే పడింది, కొత్తది కాదు. అట్లా నీ మీద నువ్వు అధిష్టానం మీద నీవే ఆరోపితం పడ్డావు. ఇది నిజం కాదు. చూడండి, అద్దంలో నీ మొహం నువ్వు అద్దంలో చూసుకుంటే ఏది నువ్వని పడుతోంది? నేను పట్టలే, నాదే పడుతోంది కదా. ఆ నాది ఎవరిది? నేను మీద నుంచి వచ్చిందే కదా. అదే రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ నేను రిఫ్లెక్ట్ కాదు కదా. నీ అద్దంలోంచి వచ్చిందే నీకు కనపడుతోంది. ఆ వస్తువు మీద అదే పడితే ఇంకోటి కాదు, ఇంకోటి ఎక్కడా లేదు. అదే పడితే దాన్ని ఉపాధి అనాలి. తరంగము నీరే, సముద్రము నీరే. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. దాని మీద అదే పడింది. అనేజత్ నిస్తరంగంగా కదలకుండా ఉన్నది సముద్రం, కదలని సముద్రం, కదలని ఆకాశం. పరమాత్మ లక్షణాల్లో 50% మార్కులు సంపాదించుకున్నాయి. ఆకాశము కదలదు, సముద్రము కదలదు. వాటికి మరి 50% ఇచ్చారేంటండి? వాటికి పరమాత్మ లక్షణాలు పూర్తిగా ఇవ్వాలి కదా. అంటే
వాటికి తామున్నామని చెప్పగల జ్ఞానం లేదు. నీళ్లు నేనున్నాను అని నీకు చెప్పడానికి దానికి చేత కాదు. పిచ్చివాడు కూడా నేను లేను అని అనలేడు కదా. నువ్వు ఉన్నావా లేవా అన్న సందేహం నీకు ఎప్పుడూ రాదు. ఇంకోటి చూడండి, సముద్రం కానీ ఆకాశం కానీ, ఆకాశం అంటే గాలి అనుకోండి, గాలి కాదు ఆకాశం, 4 అంతస్తుల మేడ మీద నుంచి ఒకడు కింద పడి చచ్చిపోయినాడు అంటారు కదా. 4 అంతస్తులు కాదు, మొన్న ఎప్పుడు 5 అంతస్తులు 10 అంతస్తుల నుంచి ఎవడో దూకాడు చచ్చిపోయినాడు. ఎక్కడికి దూకాడు చెప్పండి? వాడు ఆకాశంలోకి దూకాడు. ఆకాశంలోకి దూకితే అట్లాగే ఒకడు సముద్రంలో నీళ్లలో పడి చచ్చిపోయినాడు. నీళ్లలోకి దూకాడు. దూకితే ఆకాశం కానీ నీళ్లు కానీ వాడు చచ్చిపోయినాడు అంటున్నాం కదా. అందులో పడి అవి ఎవరిని తీసుకున్నాయి అంటే నీ నాదిని తీసుకున్నాయి, నేను తీసుకోలేదు. అర్థమవుతుందా? ఆకాశంలో పడి చచ్చినా, నీళ్ళల్లో పడి చచ్చినా, నిప్పులో కాలినా కదా, ఎవరిని చంపుతున్నాయి? నాదిని చంపుతున్నాయి. ఎందుకు నాదిని చంపినాయి? నాదిని కూడా చంపలే, అవి వాడి తాలూకు దాన్ని వస్తువుని వాళ్ళు తీసుకున్నారు. నేను తీసుకోలే. చచ్చిపోయినాడమ్మో అంటారు, నీళ్ళలో పడి చచ్చాడు కదా, ఆకాశంలో దూకి చచ్చాడు, ఉరేసుకొని చచ్చాడు కాదు, వాడు చావలే అసలు. అరే చచ్చాడు కదండి, మీరు చావలేదంటారు. సముద్రం అల వచ్చింది, ఒడ్డు దాకా వచ్చింది, తర్వాత ఇంకా కాస్త ఇసుకను కూడా మోసుకొని పోయింది. నీళ్లు ఊరికే పోకుండా ఏం చేసినాయి? నువ్వు కూడా ఈ ప్రపంచంలోకి వచ్చావు, పోయేటప్పుడు కాస్త కర్మని మూట కట్టుకొని పోతున్నావా పోవట్లేదా? ఒట్టి నీళ్లు పోతున్నాయా? ఇంత ఇసుకని మూట కట్టుకొని అర్థమైంది. మళ్ళీ అది అనుభవించడానికి మళ్ళీ వస్తున్నావు కదా. మళ్ళీ అలా ఇంత మట్టి ఇసుకని తీసుకొస్తుంది, మళ్ళీ ఇక్కడ పారేస్తుంది, తర్వాత మళ్ళీ కర్మ చేస్తున్నావు. క్షీణే పుణ్యే మర్తి లోకం. ఇది ఆలోచించండి రా. పిచ్చివాడు కూడా నేను లేను అన్నాడట. నువ్వే దేవుడివని తెలియకపోబట్టి కష్టం రాగానే దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తావు. ఎందుకంటే నువ్వే దేవుడివని నీకు తెలీదు. దేవుడు ఏమైనా నీ సేవకుడా? సంబంధం లేకుండా అన్నిటికీ నేనున్నానని రావడానికి. మన పనివాడైతే అయ్యగారు పిలిచినా పిలవకపోయినా అయ్యగారు ఏమన్నా పని ఉందా అని వాడు అడుగుతాడు. దేవుడు అలాంటి వాడు కాదు, నీ సేవకుడు కాదు. ఏమా, నీ గదిలో బల్బు తాను వెలుగుతూ గదిలో ఉన్న వస్తువులన్నింటినీ చూపిస్తుంది, మరి దాన్ని దేవుడు అందామా? నీవు స్విచ్ చేస్తే ప్రకాశించి తీసేయగానే ఆరిపోయేది దేవుడు కాదు. అది ఎవరి కంట్రోల్లో ఉందో వాడు దేవుడు. ఎవరి కంట్రోల్లో ఉంది? స్విచ్ ఎవడేశాడు? నేనేసాను. నేను వేస్తే అది వెలిగింది, మీకందరికీ కాంతిస్తోంది కదా. ఎవరు దేవుడు చెప్పండి ఇప్పుడు? మరి దానికి ఏదేదో వెలిగి కాంతి ఇచ్చిందని మాట్లాడతావే. నువ్వు స్విచ్ చేయకపోతే వెలగమను. కాబట్టి ఆత్మను ఇంద్రియాలు మనస్సు పట్టుకోలేవు. ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. రైలు ఇంజన్ పరిగెడితే భోగీలనే ఇంద్రియాలు పరిగెడతాయి. దానికంటే ముందు ఒక హెడ్ లైట్ పరిగెత్తాలి. ఆ లైట్ వెలుగును అనుసరించి ఇంజన్ పోవాలి, అంతేనా? ముందు పరిగెత్తేది నిరుపాధికం, ముందు పరిగెత్తేది వెలుగు, దాని వెంట పరిగెత్తేది సోపాధికం. రైలు దాని వెంట పరిగెత్తుతుంది, లేకపోతే రైలు పట్టాలు దానికి కనిపించవు ఇంజన్కి. ముందు ఈ పైన ఉంటుంది ఒక పెద్ద లైటు. మనకు రైలు వస్తుందని ముందు చెప్పేది ఎవరు? ఆ పెద్ద లైట్, హెడ్ లైట్. అది ముందు పోతూ ఉంటుంది. లైట్ మళ్ళీ దీని దగ్గరే ఉంటుంది. ఎవరి దగ్గర? ఇంజన్ దగ్గరే ఉంటుంది. కానీ లైట్ తాలూకు చెప్తానే, బొగ్గు గన్లలో పనిచేసేవాడికి దీని మీద ఇక్కడ ఒక లైట్ ఉంటుంది. లైట్ వీడి దగ్గర ఉంది, నీ దగ్గర ఉన్న లైట్ నీ బుద్ధి దర్పణం.
అది వెళ్ళే కొద్దీ దాని కాంతి ప్రసరించి నీకు దారి చూపిస్తున్నది. ఆ కాంతిలోనే నువ్వు స్వర్గానికో నరకానికో పోతున్నావు. లేకపోతే లేడు, రైలు లేదు, విమానం లేదు, అక్కడ ఏం లేవు. నీ లైటు ఎట్లా అండి? నాకు బుద్ధి ఇక్కడే చచ్చిపోయినప్పుడు అన్నీ పోయినాయి కదండి, ఏమి లేవు కదండి. నాయన సూక్ష్మ శరీరం పోతున్నది, స్థూల శరీరం పడిపోతున్నది. సూక్ష్మ శరీరం ఎవరు? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మరి నీ లైట్ ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. చచ్చిపోయాడు అంటున్నారు కదా, ఆ పోయేవాడి దగ్గర ఉంది ఈ లైట్, చచ్చిన వాడి దగ్గర లేదు. ఏంరా వినండి. ఏమ్మా, ముందు పరిగెత్తేది నిరుపాధికం, దాని వెంట పరిగెత్తేది సోపాధికం. మనస్సు నిరుపాధికం, ఇంద్రియాలు సోపాధికం. బజార్లో కుండ కొనుక్కున్నావు, నువ్వు నడిచి పెడుతున్నావు. కుండ కొన్నప్పుడు కుండలో ఖాళీ ఉంది, నువ్వు నడుస్తున్నప్పుడు అది చెల్లించిందా? ఆకాశం అక్కడ ఇక్కడ కూడా ఉంది. దాన్నే పరిమితంగా చూస్తే చెల్లించినట్లు, అపరిమితంగా చూస్తే చెల్లించనట్లు తెలుస్తోంది కదా. ఆకాశం అపరిమితం, కుండలో ఆకాశం పరిమితం. మనస్సు అనే ఉపాధి దృష్టితో చూస్తే, మనస్సు అనే ఉపాధి దృష్టిలో చూస్తే ఆత్మ కూడా చెలించినట్టు కనిపిస్తోంది. చెలించడం అంటే ఏమిటి? అది కిందటి జన్మ ఎత్తింది, అది ఈ జన్మ ఎత్తింది, అది వచ్చే జన్మ ఎత్తుతుంది. ఇవన్నీ మనస్సు అనే ఉపాధితో నువ్వు ఆలోచిస్తే నీకు జన్మలు ఉన్నాయి. ఏమ్మా, మనస్సు అనే ఉపాధితో చేరి ఆత్మ పుట్టినట్లు మరణించినట్లు అనిపిస్తుంది. ఆకాశ దృష్టితో చూస్తే నువ్వు కూటస్థుడి. కూటస్థం అచలం ధ్రువం అందే, అది నీకు, నీ నేను. అర్థమైందా? 4వ ప్రశ్న అయిపోయింది కదా. కానీ మరి ఎంత అర్థమైందో నాకు తెలియదు. ఇంకా ఇది అర్థం కాలేదంటే ఇంకా కాదు. ఎవరికన్నా ఇది అర్థం కాలేదు అనిపిస్తే వాళ్ళు రేపటి నుంచి క్లాస్కి రావాకండి, ఇంకా మీకు అర్థం కాదు. ఏమ్మా, ఇది అర్థం అయింది అనిపిస్తే నెక్స్ట్ క్లాస్ కోసం రేపు వచ్చి కూర్చోండి. మాకు అర్థం కాలేదు, ఇవాళ పాఠం మాకు అర్థం కాలేదు అని ఎవరికైనా అనిపించి ఉంటే వాళ్ళు ఇంకా రేపటి నుంచి రావాకండి. ఆ సీట్ ఇంకొకళ్ళకు ఉంటుంది, అనవసరం. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యబద్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.